హలో ఆల్, వెల్కమ్ టు ఊప్స్ కాన్సెప్ట్ వన్ షాట్ ఇన్ అవర్ లాంగ్వేజ్. మన తెలుగులో. మీరు ఈ ఊప్స్ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒక 3 విషయాలు అయితే చెప్తాను. ఇవి మీరు జాగ్రత్తగా వినండి. అయితే విని వీటిని పాటించండి. ఫస్ట్ది ఏంటంటే, నేను ఈ ఊప్స్ కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా జూపిటర్ నోట్బుక్ ఇంటర్ఫేస్లో చెప్పా. ఆ ఇంటర్ఫేస్ అనేది మీకు అర్థం కాలేదు, మీ దగ్గర లేకపోతే నేను పైన ఒక వీడియో ఇస్తా, వెళ్ళి అది ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ మీకు ప్రతి కాన్సెప్ట్ కూడా నేను చాలా బాగా అర్థమయ్యేలా చెప్పా. అయితే ఈ కాన్సెప్ట్ని మీరు నోట్ చేసుకోండి. ఇన్ జూపిటర్ నోట్బుక్లో అవ్వచ్చు, లేదా మీ నోట్బుక్లో అయినా సరే అవ్వచ్చు. దీనివల్ల ఆ ఎగ్జామ్ టైంలో మనం కంగారు పడి ఆ నోట్స్లు ఎక్కడ రాసో మనకు తెలియదు. సరే, అందుకే దాని బదులు ఇలా ఈ జూపిటర్ నోట్బుక్ ఫోల్డర్స్లో నేను క్లారిటీగా చెప్పా. అందులో నేను చెప్పినట్టు నోట్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఏదైతే నేర్చుకున్నారో, మీకు ఎంతైతే నాలెడ్జ్ వచ్చిందో ఈ ఊప్స్ కాన్సెప్ట్ మీద, దాన్ని మీరు పోస్ట్ చేసుకోండి లింక్డ్ఇన్ లో. సో ఇలా లింక్డ్ఇన్ లో పోస్ట్ చేస్తే మీకే ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. మీ పోస్ట్ ని ఇలా ఒక 1000 మెంబర్స్ చూసారు, ఇన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి నాకు అని. సో ఇలా ఈ 3 విషయాలు అయితే మీరు ఖచ్చితంగా చేయండి. దీనివల్ల మీరే రిజల్ట్ అనేది ఫైన్ చేస్తారు. ఆల్ ది బెస్ట్. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బేసికల్లీ ఊప్స్ అంటే ఏంటి, ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. దాని తర్వాత ఎగ్జాంపుల్కి వెళ్దాం. నీకు క్లియర్ కట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. ఊప్స్ స్టాండ్స్ ఫర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్. ఇట్స్ ఏ ప్రోగ్రామింగ్ పారాడిగమ్ దట్ రివాల్వ్స్ అరౌండ్ ది ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్. ఫస్ట్ ఊప్స్ అంటే అదొక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. ఎందుకు ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని చాలా మంది అడుగుతారు. చాలా టీచర్స్ వచ్చి లేపి బ్రో వాట్ ఈస్ ఊప్స్, వై ఇట్ ఈస్ ఊప్స్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చాలా మంది అడుగుతారు. అప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, ద ఊప్స్ ఈజ్ ఎ కాన్సెప్ట్ విచ్ ఈజ్ ఎగ్జిస్ట్ అరౌండ్ ది ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్ అని ఈ ఒక్క మాట చెప్పు చాలు, గుడ్ అని చెప్పి కూర్చోబెడతారు. ఊప్స్ అనేది, ఊప్స్ కాన్సెప్ట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే, ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్ ఉన్నప్పుడు ఊప్స్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తారు. దేనికి? కోడ్ ని రీయూజబుల్ చేయడానికి, అండ్ కోడ్ ని ఫ్లెక్సిబుల్ గా ఉంచడానికి, కోడ్ ని మాడ్యులారిటీగా ఉంచడానికి. ఇవన్నీ ఏంటంటే ఊప్స్ యొక్క అడ్వాంటేజెస్. అర్థమవుతుందా? సో నీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు ఒక రెస్టారెంట్కి వెళ్ళావు. అయితే ఆ రెస్టారెంట్కి వెళ్తే నువ్వు ఆర్డర్ అనేది చెప్పాలి. ఆ రెస్టారెంట్కి వెళ్ళింది, ఆ రెస్టారెంట్ వాడి దగ్గర ఉండే సర్వీసెస్ ఏంటి, లేదా వాడి దగ్గర ఉండే కేసెస్ ఏంటి? నెంబర్ 1 ఆర్డర్ తీసుకోవాలి, నెంబర్ 2 నీకు సర్వీస్ ప్రొవైడ్ చేయాలి, అండ్ నెంబర్ 3 ఫుడ్ ని మేక్ చేయాలి. అవునా? సో నువ్వు ఆర్డర్ చెప్పాలి. ఆర్డర్ చెప్పాలంటే ఫస్ట్ వాడు ఏం తీసుకుంటాడు? ఆర్డర్ నేమ్, అండ్ ఆర్డర్ ఎంత క్వాంటిటీ, అండ్ ఆర్డర్ ప్రైస్. సో ఇలా నీకు ఒక బిల్ ఇస్తాడు. అవునా? అండ్ అలానే వాడు కస్టమర్ దగ్గర నుంచి నెంబర్, నేమ్, అండ్ కొన్ని రెస్టారెంట్స్ లో అయితే ఈమెయిల్ ఐడి కూడా తీసుకుంటారు. అవునా? అండ్ ఇప్పుడు వాడు ఫుడ్ ని ప్రిపేర్ చేయాలంటే వాడి దగ్గర ఉండాల్సినవి ఇంగ్రీడియంట్స్, అండ్ ఒక రెసిపీని ప్రిపేర్ చేయాలంటే వాడి దగ్గర ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. అవునా? సో ఇప్పుడు నేను రెస్టారెంట్కి వెళ్ళా, నువ్వు రెస్టారెంట్కి వచ్చావు. నేను రెస్టారెంట్కి వెళ్ళి నేను ఒక ఆర్డర్ చెప్పా, ఒక పర్టికులర్ ఆర్డర్ చెప్పా, అండ్ నాకంటూ ఒక బిల్ ఇస్తాడు. అవునా? సో ఎంత, నువ్వు చెప్పిన ఆర్డర్ ఏంటి, అండ్ దానికి ప్రైస్ ఎంత, అండ్ ఎంత క్వాంటిటీ చెప్పావు అనేది. అవునా? ఇప్పుడు ఫుడ్ ని నేను ఒక స్టైల్లో ప్రిపేర్ చేయమని చెప్తా, నువ్వు వేరొక స్టైల్లో ప్రిపేర్ చేయమని చెప్తావు. సో నేను ఆబ్జెక్ట్, నువ్వు ఆబ్జెక్ట్. సో నేను చెప్పిన డేటా యూనిక్ గా ఉంటుంది, నువ్వు చెప్పిన డేటా అనేది నీకు యూనిక్ గా ఉంటుంది. అవునా? సో నేను ఒక రెసిపీ వేరొక స్టైల్లో చెప్తే నువ్వు దానికి వేరొక స్టైల్లో చెప్తావు. అవునా? సో ఇక్కడ మనం ఏంటి, ఇక్కడ రియల్ లైఫ్ ఎంటిటీస్. అవునా? సో ఇక్కడ నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్. అంటే ఆ రెస్టారెంట్ అనేది ఇక్కడ క్లాస్. ఆ క్లాస్ లోపల ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఫుడ్ ని ప్రిపేర్ చేయడం, అండ్ ఆర్డర్ తీసుకోవడం, కస్టమర్ అనేవాడు, ఇవన్నీ ఏంటంటే వేరియబుల్స్. ఈ వేరియబుల్స్ ని నువ్వు క్లాస్ లోపల డిఫైన్ చేస్తే అవే ఇన్స్టెంట్ వేరియబుల్స్. ఇప్పుడు నువ్వు నేను ఏంటి, ఇక్కడ ఆబ్జెక్ట్స్. అవునా? సో మనము ఆ రెస్టారెంట్ యొక్క సర్వీసెస్ ని యాక్సెస్ చేసుకుంటున్నాం. అవునా? సో అలానే క్లాస్ లో ఆబ్జెక్ట్స్ ఏంటంటే, ఆ ఆబ్జెక్ట్స్ అనేవి ఆ క్లాస్ లోపల ఏదైతే డిఫైన్ చేసావో వాటిని యాక్సెస్ చేసుకుంటాయి. అవి ఆబ్జెక్ట్స్. ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది కన్స్ట్రక్టర్, ఇంకొక మెయిన్ కన్స్ట్రక్టర్.
కన్స్ట్రక్టర్ ఏంటంటే నువ్వు ఆ క్లాస్ లోపల ఏదైతే యాక్సెస్ చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా నువ్వు కన్స్ట్రక్టర్ ని యూజ్ చేసి వాటిని యాక్సెస్ చేయగలవు. అంటే ఇక్కడ నువ్వు డెఫినేషన్స్ చూడు. ఏ క్లాస్ ఈస్ ఏ బ్లూ ప్రింట్ ఆర్ ఏ టెంప్లెట్ దట్ డిఫైన్స్ అండ్ బిహేవియర్స్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్స్. అంటే నువ్వు ఆబ్జెక్ట్, నేను అసలు ఏ ఆర్డర్ చెప్పా, అండ్ నేను చెప్పిన రెసిపీ ఏంటి, నేను చెప్పిన స్టైల్ ఏంటి, ఓకే, అండ్ అలానే ఏ మెథడ్స్ ఉన్నాయి అండ్ ఏ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా క్లాస్ లోపల డిఫైన్ చేస్తాం. సో క్లాస్ అనేది బ్లూ ప్రింట్. ఎవరైనా వచ్చి క్లాస్ అంటే ఏంటి అంటే, లేదు మాది సిఎస్సి క్లాస్ ఇదే క్లాస్ కదా అని చెప్పక, క్లాస్ అంటే ఒక బ్లూ ప్రింట్ విచ్ డిఫైన్స్ ఏ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్. అర్థమైందా? ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటంటే, ఆబ్జెక్ట్ ఈజ్ ఏ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఆ క్లాస్ నుంచి ఆబ్జెక్ట్ అనేది మనం డిఫైన్ చేసుకుంటాం. ఆబ్జెక్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టేట్ అండ్ ఓన్ బిహేవియర్. అండ్ ఇక్కడ చూడు, కన్స్ట్రక్టర్ అదే స్పెషల్ మెథడ్స్ ఇన్ ఏ క్లాస్. కన్స్ట్రక్టర్స్ అనేవి ఇవి స్పెషల్ మెథడ్ ఫంక్షన్. ఓకే, దెన్ ఇన్స్టెంట్ వేరియబుల్స్ ఆర్ ది వేరియబుల్స్ విచ్ ఆర్ డిఫైన్డ్ ఇన్ ది క్లాస్. అర్థమైందా? వాటిని క్లాస్ లోపల నువ్వు ఏదైతే వేరియబుల్స్ డిఫైన్ చేసావో అవన్నీ ఇన్స్టెంట్ వేరియబుల్స్. అండ్ అలానే ఏదైతే ఫంక్షన్స్ అనేవి డిఫైన్ చేసావో అవి ఇన్స్టెంట్ ఫంక్షన్స్. ఓకే, ఇక్కడ నేను నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బ్రో ఇక్కడ వరకు ఏదేదో చెప్పావు, నాకేం అర్థం కాలేదు అంటే మినిమం ఒక 25% అయినా సరే నీ మైండ్ లోకి వెళ్ళే ఉంటది. సో ఇక్కడ దాకా చూసి బ్రో నాకు ఇదేం అర్థం కావట్లేదు బ్రో అంటే అసలు ఎందుకు అర్థం అవుతుంది బ్రో? ఈ ఊప్స్ అనేది నీకు కొత్త, అవునా? ఊప్స్ కాన్సెప్ట్ అనేది నీకు కొత్త. సో నీకు ఇది అర్థం అవ్వాలంటే ఇంకొంచెం టైం అనేది స్పెండ్ చేయాలి. సో ఇంకా కొన్ని మంచి ఎగ్జాంపుల్స్ అయితే నేను మీకు చెప్తా. ఇక్కడ వరకు చూసి చాలా మంది క్విట్ చేస్తారు అర్థం కాదు అని. బ్రో నువ్వు అలా చేయక, బికాస్ ఇక్కడ ఇంకా మంచి ఎగ్జాంపుల్స్ అయితే నేను నీకు చెప్తా. ఐ స్వేర్ ఈ వన్ షాట్ మొత్తం చూసిన తర్వాత నీకు ఊప్స్ కాన్సెప్ట్ అనేది నీకు గ్రిప్ ఉంటది. డెఫినెట్లీ ఐ స్వేర్ ఆన్ ఇట్. అండ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. క్లాస్ సిఎస్సి నీది ఒక క్లాస్, నువ్వు సిఎస్సి క్లాస్ లో ఉన్నావు. అయితే ఇప్పుడు కన్స్ట్రక్టర్ డిఫైన్ చేయాలి. ఒక క్లాస్ రాసిన తర్వాత కన్స్ట్రక్టర్ అనేది డిఫైన్ చేయాలి. సో కన్స్ట్రక్టర్ ని ఎలా డిఫైన్ చేస్తావు అంటే చూడు, డెఫ్ ఇది ఏంటి మెథడ్, అవునా? సో మెథడ్ కాబట్టి మనం డెఫ్ అనే కీవర్డ్ పెట్టాం. నేను ఆల్రెడీ ఫంక్షన్ వీడియోలో చెప్పా. అండ్ ఇక్కడ సెల్ఫ్ అనేది ఎందుకు రాయాలి బ్రో అంటే, సెల్ఫ్ అనేది ఒక రిఫరెన్స్. ఆ వేరియబుల్ ని మనం యాక్సెస్ చేయాలంటే సెల్ఫ్ అనేది యూజ్ చేస్తాం. అదే జావాలో అయితే దిస్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ సెల్ఫే కాదు, సెల్ఫ్ ప్లేస్ లో నీ నేమ్ అయినా సరే పెట్టుకోవచ్చు. బట్ సెల్ఫ్ అనేది ఎవ్రీ ప్రోగ్రామర్, ఎవ్రీ డెవలపర్ అనేది ఇలానే యూజ్ చేస్తారు. సో నువ్వు కూడా ఇలానే, ఇట్స్ ఏ బెటర్ ప్రాక్టీస్. సెల్ఫ్ అనేది యూజ్ చేయి. అండ్ దెన్ సిఆర్ నేమ్ అండ్ స్టూడెంట్ నేమ్ అండ్ అటెండెన్స్. సో ఏంటి బ్రో ఇదంటే, మీ క్లాస్ లో సిఆర్ అలానే ఒక స్టూడెంట్ అలానే అటెండెన్స్, ఆ స్టూడెంట్ యొక్క అటెండెన్స్, ఇవన్నీ నేను వేరియబుల్స్ కింద తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా బ్రో అంటే చెప్తా. అండ్ ఇక్కడ వీటిని సెల్ఫ్ డాట్ సిఆర్ నేమ్ ఈక్వల్ టు సిఆర్ నేమ్. ఇక్కడ నువ్వు సిఆర్ నేమే కాదు, సెల్ఫ్ పక్కన ఏ నేమ్ అయినా సరే పెట్టుకోవచ్చు. ఇది ఎందుకంటే ఆ సిఆర్ నేమ్ ని మనము యాక్సెస్ చేయాలనుకుంటున్నాం. అర్థమవుతుందా? సేమ్ అలానే సెల్ఫ్ డాట్ స్టూడెంట్ నేమ్ ఈక్వల్ టు స్టూడెంట్ నేమ్ అండ్ సెల్ఫ్ డాట్ అటెండెన్స్ ఈక్వల్ టు అటెండెన్స్. సో ఇది ఇలా నేను ఇన్స్టెంట్ వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేశా. అర్థమైందా? ఫస్ట్ క్లాస్ తీసుకున్నా, క్లాస్ లోపల ఒక కన్స్ట్రక్టర్ తీసుకున్నా, కన్స్ట్రక్టర్ లోపల వేరియబుల్స్ అనేవి నేను డిఫైన్ చేశాను. అదే జావాలో అయితే క్లాస్ ఎప్పుడైతే రాసావో దాని కిందే మనం వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేయాలి. బట్ పైథాన్ లో మనం కన్స్ట్రక్టర్ లో డిఫైన్ చేయొచ్చు. సో అండ్ ఇక్కడ సో సెల్ఫ్ డాట్ సిఆర్ నేమ్ అని చెప్పి సిఆర్ నేమ్ వాటిని యాక్సెస్ చేయడానికి సెల్ఫ్ అనేది యూజ్ చేసా. ఇక్కడ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ ఎవరంటే teacher1. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీ క్లాస్ లో మీకు వచ్చే టీచర్స్ వాళ్ళు మీ సిఆర్ దగ్గర ఒక స్టూడెంట్ యొక్క
అటెండెన్స్ కావాలని చెప్పి అడుగుతున్నారు. అంటే టీచర్ వస్తారు, టీచర్ వచ్చి ఏ సిఆర్ నాకు ఒక పలానా స్టూడెంట్, ఆ స్టూడెంట్ నా సబ్జెక్ట్ లో వాడి అటెండెన్స్ ఎంత ఉంది నాకు చెప్పు అని మీ సిఆర్ని అడుగుతున్నారు. అర్థమవుతుందా ఇక్కడ? సో అలానే టీచర్స్ ఎంతమంది, ఒక టీచరే ఉండరు కదా, చాలా మంది టీచర్స్ ఉంటారుగా. సో అలానే ఆ టీచర్ అనే వాళ్ళు ఈచ్ సబ్జెక్ట్ కి వచ్చి ఈచ్ డిఫరెంట్ స్టూడెంట్ యొక్క అటెండెన్స్ అనేది తీసుకుంటున్నారు. సో ఆ టీచర్స్ అనే వాళ్ళు ఇక్కడ ఏంటి, ఆబ్జెక్ట్స్, అవునా? సో ఆ ఆబ్జెక్ట్ ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో టీచర్ 1 ఈక్వల్ టు సిఎస్సి. ఎందుకు? మీరు సిఎస్సి క్లాసేగా, సిఎస్సి క్లాస్ లోనేగా టీచర్స్ వస్తారు, అవునా కాదా? సో ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఏం డిఫైన్ చేసావు కన్స్ట్రక్టర్ లో, సిఆర్ నేమ్. సో ఇక్కడ నువ్వేమి ఇవ్వాలి, సిఆర్ నేమ్ ఇవ్వాలి. సిఆర్ ఎవరు? ఇఫ్ సపోజ్ నవీన్ అనుకుందాం, ఓకే. అండ్ అలానే స్టూడెంట్ నేమ్, ఇప్పుడు నాకు పర్టికులర్ హరి అనేవాడి అటెండెన్స్ కావాలి. అండ్ వాడి అటెండెన్స్ ఎంత ఉంది మీ సిఆర్ చెప్తున్నాడు, వాడికి అటెండెన్స్ 90% ఉందంట, ఓకే. ఇక్కడ ఆ ఆబ్జెక్ట్ సిఎస్సి క్లాస్ లో ఆ టీచర్ ఆ సిఎస్సి క్లాస్ లో ఇనిషియలైజ్ చేస్తున్నారు, ఇలా ఈ సిఆర్ వీడు, వాడి స్టూడెంట్ నేమ్ అది, వాడి అటెండెన్స్ నాకు కావాలి అని. సో ఇప్పుడు టీచర్ 1 ఆ ఆబ్జెక్ట్ అనేది డిఫైన్ చేసింది బానే ఉంది. ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఎలా యాక్సెస్ చేయాలి అనేది ఇక్కడ పాయింట్. ఎలా యాక్సెస్ చేయాలంటే ప్రింట్ టీచర్ 1, టీచర్ స్పెల్లింగ్, ఓకే, టీచర్ 1 డాట్ సిఆర్ నేమ్ అని ఇస్తే ఏంటి, నవీన్. సో సిఆర్ ఎవరు, నవీన్. అయితే దీన్ని నేను ప్రింటింగ్ స్టేట్మెంట్ లో పెట్టుకుంటున్నా, ప్రింట్ ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేసి. సో సిఆర్ నేమ్ తర్వాత స్టూడెంట్ నేమ్, ఓకే, స్టూడెంట్ నేమ్ ఈక్వల్ టు స్టూడెంట్ ఈక్వల్ టు, అలానే పైన సిఆర్ ఈక్వల్ టు. అండ్ సో ఇక్కడ టీచర్ 1 డాట్ స్టూడెంట్ నేమ్ అండ్ అలానే వాడి యొక్క అటెండెన్స్, ప్రింట్ అటెండెన్స్ టీచర్ 1 డాట్ అటెండెన్స్. ఇలా నువ్వు ఇక్కడ ఏ ఆబ్జెక్ట్స్ అయితే ఏ ఆబ్జెక్ట్ లో అయితే నువ్వు డేటాని పాస్ చేసావో ఆ డేటాని నువ్వు ఇలా యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ నేను షిఫ్ట్ ఎంటర్ కొడుతున్నా, చూద్దాం ఏం ప్రింట్ అవుతుందో. సో హియర్ సిఆర్ నవీన్. సో అయితే నాకు హరి యొక్క అటెండెన్స్ కావాలి, వాడి అటెండెన్స్ 90%. సో టీచర్ 1 యొక్క డేటా ఇది. అర్థమైందా? ఇక్కడ నేను మళ్ళీ చెప్తాను చూడు, క్లాస్ ఏంటి ఇక్కడ, సిఎస్సి మీ క్లాస్. అయితే కన్స్ట్రక్టర్ ఏంటి, డెఫ్ ఇనిట్. ఇక్కడ కన్స్ట్రక్టర్ అనేది మెథడ్ కాబట్టి మనం డెఫ్ అనేది యూజ్ చేసాం, మెథడ్ అన్న ఫంక్షన్ అన్న ఒకటే. సో ఊప్స్ కాన్సెప్ట్ లో మెథడ్ అంటారు, ఓకే. అండ్ ఇక్కడ నువ్వు సెల్ఫ్ యూజ్ చేసావు. సెల్ఫ్ దేనికి యూజ్ చేసావు అంటే మనం వాటిని యాక్సెస్ చేయడానికి వేరియబుల్స్ ని. సో అండ్ అలానే స్టూడెంట్ నేమ్ అంటే ఒక పర్టికులర్ స్టూడెంట్ ఇది, అండ్ అటెండెన్స్. సో ఇవి వేరియబుల్స్, అవునా. సో సెల్ఫ్ డాట్ సిఆర్ నేమ్ ఈక్వల్ టు సిఆర్ నేమ్, స్టూడెంట్ నేమ్ ఈక్వల్ టు స్టూడెంట్ నేమ్. సో ఈ స్టూడెంట్ నేమ్ ప్లేస్ లో నువ్వు ఏదైనా సరే యూజ్ చేయొచ్చు, ఓకే. అండ్ ఇక్కడ నువ్వు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసావు. ఈ ఆబ్జెక్ట్ ని సిఎస్సి క్లాస్ లో కదా క్రియేట్ చేసావు. ఇక్కడ నీకు ఒకటి చెప్తా చూడు, నువ్వు ఫంక్షన్ ని డిక్లేర్ చేసినప్పుడు అందులో ఏమైనా పారామీటర్స్ ఉంటే నువ్వు ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు కూడా ఆ ఫంక్షన్ లోపల నువ్వు ఏదైతే పారామీటర్స్ ని పాస్ చేసావో అదే పారామీటర్స్ ని నువ్వు ఫంక్షన్ కాలింగ్ లో ఇవ్వాలి. ఇంతే క్లారిటీగా నేను నీకు ఫంక్షన్ వీడియోలో చెప్పా, అవునా. సేమ్ అలానే ఇక్కడ కన్స్ట్రక్టర్ లో నువ్వు ఏదైతే డిక్లేర్ చేసావో దాన్నే నువ్వు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడు అందులో ఇవ్వాలి. ఇది ఒక్కటి నువ్వు మైండ్ లో గుర్తుపెట్టుకో. ఊప్స్ కాన్సెప్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్దర్ గా ఇన్హెరిటెన్స్ పాలిమార్ఫిజం చేసినప్పుడు కూడా ఇది యూజ్ చేస్తాం, ఓకే. అండ్ దెన్ ఇక్కడ నేను ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాను. సో వాటిని నేను యాక్సెస్ చేసి ప్రింట్ చేసుకున్నా. అర్థమైందా? ఇక్కడ నేను ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. సో ఇది ఎవరి డీటెయిల్స్, ప్రింట్ టీచర్ 1 డీటెయిల్స్, అవునా, టీచర్ 1 డీటెయిల్స్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు ఇంకొక ఆబ్జెక్ట్ టీచర్ 2 ఈక్వల్ టు సిఎస్సి సిఆర్ నవీన్ నాకు
ఈసారి కృష్ణ వాడి అటెండెన్స్ కావాలి. వాడి అటెండెన్స్ ఎంత ఉందంటే 70% ఉంది. అండ్ దెన్ అవి యాక్సెస్ చేయాలి. యాక్సెస్ చేయాలంటే నేను దీన్ని ప్రింట్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. జస్ట్ ఆబ్జెక్ట్ teacher2 .cr name and then okay, teacher spelling wrong, TEC, okay, then TECHER. So here, so print చేసా. ఇవి ఎవరివి? teacher2 details. print teacher2 details. సో హియర్ నీకు ఇక్కడ అర్థమవుతుందా? ఇవి teacher1 అండ్ ఇవి teacher2 డీటెయిల్స్. అర్థమైందా? ఇక్కడ 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, 2 డిఫరెంట్ యూనిక్ డేటా. ఇవి ఆబ్జెక్ట్స్, క్లాసెస్ అండ్ ఇవి ఇన్స్టెంట్ వేరియబుల్స్. అర్థమైందా? ఇక్కడ ఇన్స్టెంట్ మెథడ్స్ అంటే ఏంటి చెప్తా చూడు. ఇక్కడ మీ టీచర్ అనేవాళ్ళు ఈ డీటెయిల్స్ తీసుకునేటప్పుడు మీరు గొడవ చేస్తున్నారు. సో గొడవ చేస్తుంటే మీ మ్యామ్ హే యూ నీ పర్టికులర్ నేమ్ చెప్పి హే హరి డోంట్ మేక్ నాయిస్ అనేది ఒక మెసేజ్ అనేది పాస్ చేస్తున్నారు. అంటే అదొక మెథడ్ లో మనం పెట్టేద్దాం. ఇప్పుడు సేమ్ ఒక టీచర్ అదే మాట, ఇంకొక టీచర్ కూడా సేమ్ అదే డైలాగ్ అనేది చెప్తున్నారు. సో దాన్ని ఇప్పుడు అది మెథడ్ కింద మనం ఎలా క్రియేట్ చేద్దాం అండ్ క్రియేట్ చేసి ఆ మెథడ్ ని మనం ఆబ్జెక్ట్స్ లో ఎలా కాల్ చేయాలి అనేది చూద్దాం. సో డెఫ్ నాయిస్, మనం మెథడ్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది డెఫ్ నాయిస్. సో అయితే ఏం లేదు, జస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఒకటే పాస్ చేస్తాను నేను అబ్స్ట్రింగ్ యూజ్ చేసి ఒక పర్టికులర్ స్టూడెంట్ ని సెల్ఫ్ డాట్ స్టూడెంట్ నేమ్. ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుందంటే నువ్వు ఆ వేరియబుల్ ని యాక్సెస్ చేయాలంటే ప్రతి దగ్గర కూడా సెల్ఫ్ అనేది రాయాలి. ఓకే, సెల్ఫ్ స్టూడెంట్ నేమ్ డోంట్ మేక్ నాయిస్, డోంట్ మేక్ నాయిస్. సో ఇక్కడ వేరొక స్టూడెంట్ నేమ్ అనేది తీసుకుందాం. అలానే సెల్ఫ్ డాట్ స్టూడెంట్ నేమ్ ఈక్వల్ టు స్టూడెంట్ నేమ్. సో ఇది స్టూడెంట్ నేమ్ 2, ఇది డిఫరెంట్ స్టూడెంట్ కాబట్టి. ఓకే, సో ఇదే ఇక్కడ సెల్ఫ్ కీవర్డ్ యొక్క ఇంపార్టెన్స్ మీకు చెప్పడానికి నేను ఇలా డిఫరెంట్ వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ స్టూడెంట్ నేమ్ 2, ఇది పర్టికులర్ ఆ నాయిస్ చేసేవాడి నేమ్. ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఏంటి? ఎవరిదైతే అటెండెన్స్ కావాలో వాడి నేమ్ ఇక్కడ. అర్థమవుతుందా? సో నేను అది టీచర్1 అటెండెన్స్ తీసుకునేటప్పుడు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? డాట్ నాయిస్. సో ఆ మెథడ్ ని మనం యాక్సెస్ చెయ్యాలి. ఇక్కడ డాట్ నాయిస్ అంటే నాయిస్ మెథడ్ నేమ్ ఇది. సో టీచర్ అనే వాళ్ళు అటెండెన్స్ తీసుకునేటప్పుడు ఒకటి కాల్ చేస్తున్నాడు, వాడి పేరు రాజేష్, వాడి నేమ్ రాజేష్ అని తీసుకుందాం. సో చూడు ఇక్కడ హే రాజేష్ డోంట్ మేక్ నాయిస్. అర్థమైంది ఇన్స్టెంట్ మెథడ్. ఇక్కడ చూడు రాజేష్ డోంట్ మేక్ నాయిస్. సో అదే మెథడ్ నువ్వు టీచర్2 దగ్గర కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా నువ్వు పాస్ చేయొచ్చు టీచర్2 డాట్ నాయిస్. ఇక్కడ వేరొక నేమ్ సపోజ్ జగదీష్. ఓకే, టీచర్2 డాట్. సో పాస్ చేయి. ఇక్కడ చూడు జగదీష్ డోంట్ మేక్ నాయిస్. అర్థమైందా? ఇన్స్టెంట్ మెథడ్, ఇన్స్టెంట్ వేరియబుల్స్, ఇన్స్టెంట్ క్లాస్. ఇది నీకు అర్థమైతేనే మనం ఫర్దర్ గా ముందుకెళ్ళగలం, విచ్ ఇస్ ఇన్హెరిటెన్స్. అర్థమవుతుందిగా? ఒక్కసారి మరలా చూడు అసలు క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, ఇవన్నీ డెఫినేషన్స్ అన్ని నువ్వు రాసుకో. ఎగ్జామ్స్ లో ఎక్కువ అడిగేది డెఫినేషన్సే, అదొక్కటి చూసుకో. ఇక్కడ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఊప్స్ లో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఇన్హెరిటెన్స్. సో ఇక్కడ నేను క్లారిటీగా పెట్టుకున్న 11.1 క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్, తర్వాత ఇన్హెరిటెన్స్ అండ్ నెక్స్ట్ పాలిమార్ఫిజం, ఎన్కాప్సులేషన్ అండ్ అబ్స్ట్రాక్షన్. సో ఇవన్నీ మనం చూద్దాం. మీరు కూడా ఊప్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో డిఫరెంట్ ఫైల్స్ సపరేట్ గా క్రియేట్ చేసుకోండి. ఫర్దర్ గా మీరు యూజ్ చేయడానికి, చదువుకోవడానికి బాగుంటది. ఓకే, సో హియర్ ఫస్ట్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? Inheritance is a fundamental concept in OOPS that allows one class to inherit the properties and methods of another class. The class which is inherited from the class is known as a subclass
బై ది క్లాస్ బీన్ ఇన్హెరిటెడ్ ఈస్ నోన్ యాజ్ ఎ సూపర్ క్లాస్. ఇది డెఫినేషన్ మీకు అండర్స్టాండింగ్ రావడానికి. ఇప్పుడు నేను చెప్తా చూడు. ఒక క్లాస్ ఉంది, ఇప్పుడు పర్సన్ అనే క్లాస్ ఉంది. ఓకే, ఆ పర్సన్ అనే క్లాస్ లో నేమ్, ఏజ్, ఈ రెండు ఏంటంటే ఆ క్లాస్ కున్న వేరియబుల్స్. అర్థమవుతుందా? నేమ్, క్లాస్, ఆ క్లాస్ కున్న వేరియబుల్స్. అయితే ఆ పర్సన్ నుంచి ఎంప్లాయ్, ఇప్పుడు పర్సన్ అనేవాడు ఎంప్లాయ్ కింద మారాడు. అయితే ఎంప్లాయ్ కింద మారితే వాడికి అక్కడ వచ్చేది ఏంటి? శాలరీ. అవునా? వాడికి అక్కడ వచ్చేది శాలరీ. ఇప్పుడు ఆ పర్సన్ ఉన్నాడు కదా, ఆ పర్సన్ క్లాస్ ఉంది కదా, మెయిన్ క్లాస్. ఆ మెయిన్ క్లాస్ ఏమంటారంటే, ఇప్పుడు ఆ మెయిన్ క్లాస్ లో ఉన్న నేమ్, ఏజ్, అవే ఎంప్లాయ్ క్లాస్ లో కూడా నేమ్, ఏజ్. ఆఫీస్ లో అడిగారు నేమ్, ఏజ్. సో అయితే పర్సన్ క్లాస్ లో ఉన్న నేమ్, ఏజ్ అనేది ఎంప్లాయీ క్లాస్ లో కూడా ఇన్హెరిట్ చేసుకోవచ్చు. అంటే ఆ నేమ్, ఏజ్ ఒకసారి డిక్లేర్ చేస్తావు కదా, అవే ఇక్కడ కూడా డిక్లేర్ చేయకుండా జస్ట్ ఆ అందులో నుంచి ఇన్హెరిట్ చేస్తే సరిపోతుంది. అలా ఇన్హెరిట్ చేసుకోవచ్చు. అదే ఇన్హెరిటెన్స్. అంటే ఇప్పుడు ఒక క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్, మెథడ్స్, అట్రిబ్యూట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వేరే క్లాస్ లోకి ఇన్హెరిట్ చేసుకుంటే, అంటే వేరే క్లాస్ లో కూడా సేమ్ వాటి నుంచి మనం తీసుకుంటే అదే ఇన్హెరిటెన్స్ అంటే. అర్థమైందా? ఇందులో 5 టైప్స్ ఉంటాయి. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్, మల్టీ, హైరారికల్ అండ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. సో ఈ ఇన్హెరిటెన్స్ మొత్తం కూడా మనం చూద్దాం. ఫస్ట్ సింగిల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఒక క్లాస్ నుంచి, అంటే ఇక్కడ నేను క్లాస్, మెయిన్ క్లాస్ అంటే నేను పేరెంట్ క్లాస్ అంట, అండ్ దాని నుంచి డిరైవ్ అయిన దాన్ని నేను చైల్డ్ క్లాస్ అంట. సో దాన్ని బట్టి నీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక పేరెంట్ క్లాస్ నుంచి ఒక చైల్డ్ క్లాస్ మాత్రమే ఇన్హెరిట్ అవుతుంది. అంటే ఇక్కడ చూడు, ఇప్పుడు పర్సన్ అనే క్లాస్ నుంచి ఎంప్లాయీ అనే క్లాస్ మాత్రమే ఇన్హెరిట్ అవుతుంది. అది ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చూద్దాం. సో నేను ఫస్ట్ సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ డెఫినేషన్ ఇక్కడ రాసా. సో క్లాస్ పర్సన్, అయితే ఈ పర్సన్ తర్వాత క్లాస్ రాసిన తర్వాత మనం ఏం రాయాలన్నా కన్స్ట్రక్టర్. అవునా? సో డెఫ్ ఇనిట్ కన్స్ట్రక్టర్. ఆ కన్స్ట్రక్టర్ లోపల సెల్ఫ్ అనేది వచ్చేసింది. ఆ కన్స్ట్రక్టర్ లోపల మనం నేమ్ అంటే పర్సన్ నేమ్ అండ్ ఏజ్, అలానే జెండర్ కూడా తీసుకుందాం. ఓకే, సో ఇవి ఆ పర్సన్వి. అయితే ఇప్పుడు సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్, ఇవి ఆ సెల్ఫ్ కి యాక్సెస్ చేయడానికి. అలానే సెల్ఫ్ డాట్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్ అండ్ సెల్ఫ్ డాట్ జెండర్ ఈక్వల్ టు జెండర్. ఇవి ఆ పర్సన్ క్లాస్ యొక్క వేరియబుల్స్. అలానే ఒక మెథడ్. ఏ మెథడ్ అంటే డెఫ్ ఆ పర్సన్ డీటెయిల్స్. ఓకే, ఒక్కొక్క దాన్ని ప్రింట్ సెల్ఫ్ నేమ్, ప్రింట్ సెల్ఫ్ ఏజ్, ప్రింట్ సెల్ఫ్ జెండర్ అలా చేయడం కన్నా జస్ట్ ఆ మొత్తాన్ని కూడా మనం ఒక ఫంక్షన్ లో, ఒక మెథడ్ లో డిఫైన్ చేసేద్దాం. సో మెథడ్ అనేది నేను దీనికోసం యూజ్ చేస్తున్నాను. అయితే ఈ డెఫ్ మనం ఏ మెథడ్ యూజ్ చేసినా లోపల పాస్ చేయాల్సింది ఏంటి? సెల్ఫ్ కీవర్డ్. అవునా? ఇప్పుడు ఇక్కడ నేను ఏం ప్రింట్ చేయాలి? ప్రింట్ సెల్ఫ్ డాట్ నేమ్. ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేసేద్దాం. నేమ్, పర్సన్ నేమ్. సో చూడు ఇక్కడ, అండ్ అలానే హియర్. ఇప్పుడు ప్రింట్ ఎఫ్ స్ట్రింగ్ ఏజ్, సెల్ఫ్ డాట్ ఏజ్, అండ్ సేమ్ ప్రింట్ ఎఫ్ స్ట్రింగ్ జెండర్, సెల్ఫ్ డాట్ జెండర్. ఇది ఏంటి? ఇది పర్సన్ యొక్క ఇన్స్టెంట్ వేరియబుల్స్ అండ్ ఇన్స్టెన్స్ మెథడ్. అవునా? ఇప్పుడు బ్రో ఇది బానే ఉంది, దీని నుంచి నువ్వు ఎలా ఇన్హెరిట్ చేస్తావని అడిగితే చూడు, క్లాస్ ఎంప్లాయ్, ఆ పక్కన బ్రాకెట్ లో మనం దేని నుంచి అయితే ఇన్హెరిట్ చేయాలనుకుంటున్నామో, ఏ పేరెంట్ క్లాస్ నుంచి అయితే మనం ఇన్హెరిట్ చేయాలనుకుంటున్నామో ఆ పేరెంట్ క్లాస్ యొక్క నేమ్ ని మనం ఇందులో పాస్ చేయాలి. అర్థమైందా? ఒక చైల్డ్ క్లాస్ అనేది ఎక్కడి నుంచి అయితే డిరైవ్ అవుతుందో ఆ క్లాస్ నేమ్ అనేది ఇందులో ఇవ్వాలి. ఇది ఎలా అంటే సన్ నేమ్. అంటే ఇప్పుడు నేనున్నా, నాకు మా డాడీ నుంచి నాకు సన్ నేమ్ అనేది వచ్చింది. అవునా?
సో అలానే ఇప్పుడు ఇది ఒక డెరైవ్ క్లాస్. డెరైవ్ క్లాస్ అంటే ఏ క్లాస్ నుంచి అయితే డెరైవ్ అయిందో దీనికి కూడా నేమ్ అనేది ఆ పేరెంట్ క్లాస్ నేమ్ అనేది ఇవ్వాలి. అంటే ఇక్కడ పేరెంట్ పర్సన్ కదా, సో హియర్ పర్సన్. సో ఎంప్లాయీలో ఏది యాడ్ అవుతుంది అన్న, శాలరీ కదా. అండ్ అలానే పర్సన్ లో ఉన్న వేరియబుల్స్ ఏంటి, నేమ్, ఏజ్, జెండర్, అవునా. సో దీని యొక్క కన్స్ట్రక్టర్ ఎలా డిఫైన్ చేస్తావు, డెఫ్ ఇనిట్ సెల్ఫ్ నేమ్, ఏజ్, జెండర్. అండ్ అలానే ఎక్స్ట్రా ఏంటుంది ఇక్కడ, శాలరీ, అవునా. సో శాలరీ. సో ముందు ఆ శాలరీ ఏదైతే ఉందో దానికి సెల్ఫ్ డాట్ శాలరీ పెట్టేసుకో. బ్రో దీనికి అక్కర్లేదా అంటే, నేమ్ కి, ఏజ్ కి, జెండర్ కి అక్కర్లేదా అంటే దానికి అక్కర్లేదు, అవసరం లేదు. దానికి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదో చెప్తా. ముందు సెల్ఫ్ డాట్ ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా దానికి నువ్వు సెల్ఫ్ పెట్టేసుకో, సెల్ఫ్ శాలరీ. సో అయిపోయింది. సో ఒక పని అయిపోయింది. ఇప్పుడు ఈ మూడు ఉన్నాయి కదా బ్రో, దీన్ని ఎలా యాక్సెస్ చేస్తావు బ్రో అంటే, సూపర్ ఇనిట్ సూపర్ డాట్ ఇనిట్. అయితే ఆ లోపల సెల్ఫ్ నేమ్, ఏజ్ అండ్ జెండర్. ఇవేంటంటే ఇక్కడ నువ్వు ఎప్పుడైతే సూపర్ ఇలా రాసావో ఇది ఆ పేరెంట్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్. అంటే ఆ కన్స్ట్రక్టర్ లో నువ్వు ఫస్ట్ క్లాస్ లో ఆల్రెడీ డిఫైన్ చేసావు ఇక్కడ. సో ఎప్పుడైతే కీవర్డ్, ఎప్పుడైతే కన్స్ట్రక్టర్ అనేది యూజ్ చేస్తావో నువ్వు మళ్ళీ దాన్ని డిఫైన్ చేయక్కర్లేదు. దీన్ని ఆటోమేటిక్ గా అందులో ఏదైతే డిఫైన్ చేసావో అవి ఇక్కడ యాక్సెస్ అయిపోతాయి, డిక్లేర్ అయిపోతాయి ఇక్కడ. ఇప్పుడు ఎంప్లాయీలో ఇంకోటి యాడ్ అయింది ఏంటి, శాలరీ కదా, అవునా కాదు. ఇప్పుడు ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ కూడా మనం ప్రింట్ చేసుకుందాం. ఎలా ప్రింట్ చేద్దాం, డెఫ్ ఎంప్లాయీ డీటెయిల్స్. సో ఎంప్లాయీ డీటెయిల్స్ నేను చెప్పింది ఏంటి, మనం ఏ మెథడ్ రాసినా లోపల సెల్ఫ్ అనేది పాస్ చేయాలి. ఇప్పుడు ప్రింట్ ఎంప్లాయీ డీటెయిల్స్ అనే ఒక ప్రింట్ స్టేట్మెంట్ పెట్టుకుందాం, మనకు తెలియాలిగా. సో ఇక్కడ కూడా ప్రింట్ పర్సనల్ డీటెయిల్స్ లేదా పర్సన్ డీటెయిల్స్. ఇక్కడ చూడు పర్సన్ డీటెయిల్స్, ఇక్కడ చూడు నేను జస్ట్ ఏం రాస్తున్నానంటే పర్సన్ డాట్ పర్సన్ డీటెయిల్స్. అంటే ఆ మెథడ్ ని ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేసిన మెథడ్ ని నేను ఇక్కడ పాస్ చేస్తున్నా, సేమ్ అదే మెథడ్ ని ఇక్కడ కాల్ చేస్తున్నా. అది అవుతుందా బ్రో అంటే అవుతుంది, అదే ఇన్హెరిటెన్స్. నీకు మొత్తం రాసాక చెప్తా క్లారిటీగా. ప్రింట్ బ్రో ఇది ఒక్కటి ఇంత క్లారిటీగా చెప్తే నీకు నెక్స్ట్ అది నీకు అర్థమైపోద్ది. ఇది మీకు అర్థం కావడానికి నేను ఇంత స్ట్రెస్ చేస్తున్నా. శాలరీ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ శాలరీ. సో నేను ఇక్కడ ఏం చేశాను చెప్తాను చూడు. ఫస్ట్ క్లాస్ ఇక్కడ వరకు అర్థమైందా మీకు, ఈ మెథడ్ వరకు అర్థమైందా. ఇక్కడ ఇన్హెరిటెన్స్ చూడు, క్లాస్ ఎంప్లాయీ పర్సన్. ఈ పర్సన్ ని, ఈ పేరెంట్ క్లాస్ ని మనం ఇక్కడ దాని నుంచి ఇన్హెరిట్ చేసుకుంటున్నాం, దాని యొక్క ప్రాపర్టీస్. అయితే నేను ఎక్స్ట్రాగా శాలరీ అనేది యాడ్ చేశాను. సో నేను యాడ్ చేసేసాను కాబట్టి అదొక సపరేట్ క్లాస్. ఆ సపరేట్ క్లాస్ లో ఒక కొత్త వేరియబుల్ వచ్చింది, ఆ వేరియబుల్ నేను యాక్సెస్ చేయాలి కాబట్టి సెల్ఫ్ డాట్ శాలరీ ఇచ్చేసుకున్నా. అయితే ఇప్పుడు నాకు మళ్ళీ నేము, ఏజ్, జెండర్. ఇక్కడ ఆఫీస్ వాళ్ళు కూడా నేము, ఏజ్, జెండర్ అడుగుతున్నారు. సో నేను ఆల్రెడీ అక్కడ రాశాను కదా, దాన్నే ఇక్కడ నేను పాస్ చేసేస్తాను. సో అని చెప్పి నేను సూపర్ ఇనిట్ యూజ్ చేసి పాస్ చేసేసుకున్నా. అయితే ఇక్కడ పర్సన్ డీటెయిల్స్ ని ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను కదా, సేమ్ ఇక్కడ కూడా ఎంప్లాయీ డీటెయిల్స్ ని ప్రింట్ చేద్దామని చెప్పి నేను ఎంప్లాయీ డీటెయిల్స్ అనే మెథడ్ తీసుకున్నా. అయితే ఇక్కడ పర్సన్ డాట్ పర్సనల్ డీటెయిల్స్, పర్సన్ డాట్ పర్సన్ డీటెయిల్స్ అంటే ఈ పర్సన్ డీటెయిల్స్ ఏమున్నాయి, నేమ్, ఏజ్, జెండర్, అవునా. సేమ్ అదే ఇక్కడ నేను కాల్ చేస్తే నాకు పర్సన్ డీటెయిల్స్ అని ప్రింట్ అయ్యి నేమ్, ఏజ్, జెండర్ అనేవి కూడా ఇక్కడ ప్రింట్ అయిపోతాయి. అండ్ లాస్ట్ లో కొత్తగా యాడ్ చేసిన సెల్ఫ్ డాట్ శాలరీ. అర్థమైందా. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ వరకు నీకు అర్థమైంది కదా. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి రన్ చేస్తా, నీకు ఇంకా తిరిగి ఉండదు ఇంకా. సో ఫస్ట్ ఎంప్లాయీ 1 ఈ M1 అనేది క్రియేట్ తీసుకున్నా. అయితే బ్రో ఇక్కడ పర్సన్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలా లేదా ఎంప్లాయీకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే నువ్వు దేనికైనా క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ కి క్రియేట్ చేస్తున్నా ఎంప్లాయీకి. సో ఎంప్లాయీ కన్స్ట్రక్టర్ లోపల ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, నేమ్ ఉంది, ఏజ్ ఉంది, జెండర్, శాలరీ, అవునా. సో
ఇక్కడ నేమ్ లో నేను నాయుడు అనే నేమ్ ప్రింట్ చేసిన, ఏజ్ అరౌండ్ ఒక 30 అండ్ జెండర్ మేల్, శాలరీ వచ్చేసరికి ఒక 65,000 వేసుకున్నా. అయితే సో ఇది నేను టేక్స్ 4 పొజిషనల్ ఆర్గ్యుమెంట్ బట్ యూ గివెన్ 5. ఓకే వెయిట్, లెట్ మీ చెక్. సో ఇక్కడ సూపర్ నీట్ లో నువ్వు మళ్ళీ సెల్ఫ్ అనేది పాస్ చేయక్కర్లేదు, అందుకే అక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఎంప్లాయీలో నేను ఆబ్జెక్ట్ యొక్క డేటా అనేది ఇచ్చా. ఇప్పుడు em1 డాట్ ఎంప్లాయీ డీటెయిల్స్, సో నేను ఆ మెథడ్ ని కాల్ చేయాలనుకుంటున్నా. సో కాల్ చేస్తున్నా, కాల్ చేస్తే ఏమవుతుంది చూడు, ఇక్కడ ఏమైంది ఎంప్లాయీ డీటెయిల్స్. సో ఇక్కడ ఈ మెథడ్ లోకి వెళ్ళింది, వెయిట్, ఈ మెథడ్ లోకి వెళ్ళింది. అయితే ఆ మెథడ్ లో ఫస్ట్ ప్రింటింగ్ స్టేట్మెంట్ ఏముంది, ఎంప్లాయీ డీటెయిల్స్. సో ప్రింట్ అయింది. ఆ తర్వాత పర్సన్ డీటెయిల్స్ మెథడ్ ని కాల్ చేస్తుంది. అది ఎక్కడుంది, మెయిన్ క్లాస్ లో ఉంది. సో మెయిన్ క్లాస్ లో దీన్ని కాల్ చేస్తే నువ్వు ఇచ్చిన నేమ్ అనేది ఇక్కడ ప్రింట్ అయింది, ఏజ్ అనేది ప్రింట్ అయింది, జెండర్ అనేది ప్రింట్ అయింది. సో ఆ మెథడ్ అనేది కంప్లీట్ అయిపోయిందా, అయిపోయింది. ఆ తర్వాత శాలరీ ఉంది. ఇప్పుడు ఈ శాలరీ అనేది ఇక్కడ నువ్వు పాస్ చేసావా, అప్పుడు ఇది ప్రింట్ అయింది. సో ఇక్కడ నీకు దీన్ని బట్టి అర్థమైందా ఆ మెయిన్ క్లాస్ నుంచి మనం ఎలా వేరియబుల్స్ ని మెథడ్ ని ఇన్హెరిట్ చేసుకుంటున్నామో. ఇప్పుడు ఇది సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ కోడ్ ఎంత ఉంది. సో ఇక్కడ నువ్వు లాజిక్ ఏం లేదు, ఒక క్లాస్, ఆ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ మెథడ్స్ వేరే క్లాస్ లో డిరైవ్ చేసుకుంటాయి, ఇన్హెరిట్ చేసుకుంటాయి, అంతే. ఇప్పుడు మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ చేద్దాం. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి బ్రో, ఇక్కడ నేను డెఫినిషన్ ని పేస్ట్ చేస్తాను చూడు. సో ఏ క్లాస్ ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ మోర్ దెన్ వన్ పేరెంట్ క్లాస్, అంటే ఒకదానికైనా ఎక్కువ పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ అనేది డిరైవ్ అవుతుంది అంట. ఫస్ట్ సింగిల్ లెవెల్ ఏంటి, ఒకటే పేరెంట్ క్లాస్, ఒకటే చైల్డ్ క్లాస్. ఇది ఇక్కడ క్లారిటీగా పెట్టా, అందుకే వన్ పేరెంట్ క్లాస్ అండ్ వన్ చైల్డ్ క్లాస్. ఇక్కడ మోర్ దెన్ వన్ పేరెంట్ క్లాస్, ఒకదానికన్నా ఎక్కువ పేరెంట్ క్లాసెస్ బట్ ఒకటే చైల్డ్ క్లాస్. అదే మల్టిపుల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. దానికి కూడా కోడ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఈ కోడ్ ని కాపీ చేయి. ఏ కోడ్ ఇది ఉంది కదా, క్లాస్ పర్సన్, దాన్ని కాపీ చేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా. సో ఇదేంటి, మెయిన్ క్లాస్, అంటే ఇది పేరెంట్ క్లాస్, అవునా. ఇంకొక పేరెంట్ క్లాస్ తీసుకుందాం. ఇంకొక పేరెంట్ క్లాస్ ఏంటంటే, ఇప్పుడు ఆ పర్సన్ అనేవాడు ఎంప్లాయ్ అయ్యాడు కదా, అక్కడ డిపార్ట్మెంట్ నేమ్ కి ఒక క్లాస్ తీసుకుందాం. ఓకే, సో క్లాస్ డిపార్ట్మెంట్. బ్రో ఇక్కడ కూడా పర్సన్ ని పాస్ చేయాలంటే అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే ఇది కూడా ఒక పేరెంట్ క్లాసే. ఓకే, ఇది కూడా ఒక పేరెంట్ క్లాసే. ఈ రెండు పేరెంట్ క్లాస్ నుంచి ఒక చైల్డ్ క్లాస్ అనేది మనం డిరైవ్ చేయబోతున్నాం. సో ఆ లోపల ఏం పాస్ చేయక, అయితే ఇక్కడ కూడా కన్స్ట్రక్టర్ డెఫ్ ఇనిట్ కన్స్ట్రక్టర్ సెల్ఫ్ వచ్చేసింది. సో ఇందులో జస్ట్ డిపార్ట్మెంట్ నేమ్ ఒక్కటే వేరియబుల్ గా తీసుకుందాం మనం, డిపార్ట్మెంట్ నేమ్. సో సెల్ఫ్ డాట్ డిపార్ట్మెంట్ నేమ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ డిపార్ట్మెంట్ నేమ్ ఈక్వల్ టు డిపార్ట్మెంట్ నేమ్. అర్థమైందా, ఇదేంటి వేరియబుల్, ఇన్స్టెంట్ వేరియబుల్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ డిపార్ట్మెంట్ నేమ్ కూడా ఒక ఫంక్షన్ అనేది రాద్దాం. సో డెఫ్ డిపార్ట్మెంట్ నేమ్, ఆ లోపల బ్రో ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడైనా ఒక వేరియబుల్ ని యాక్సెస్ చేయాలనుకుంటే సెల్ఫ్ అనేది పాస్ చేయాలి మెథడ్ లోపల, లేదా ప్రింట్ చేసేటప్పుడు కూడా నువ్వు సెల్ఫ్ అనేది పాస్ చేయాలి. అండ్ సో ఇక్కడ ప్రింట్ ఎఫ్ స్ట్రింగ్ డిపార్ట్మెంట్ నేమ్ సెల్ఫ్ డాట్ డిపార్ట్మెంట్ నేమ్. సో అర్థమైంది ఇక్కడ నీకు అర్థమైందిగా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ రెండు క్లాసెస్ తీసుకున్నాం. ఫస్ట్ క్లాస్ పర్సన్, సెకండ్ క్లాస్ డిపార్ట్మెంట్ నేమ్. ఈ రెండు క్లాసెస్ నుంచి చైల్డ్ క్లాస్ అనేది ఇన్హెరిట్ అవ్వాలి, అవునా. సో ఆల్రెడీ మనం ఇక్కడ ఫస్ట్ ఒక చైల్డ్ క్లాస్ అనేది ఉంది కదా, సో దాన్ని నేను కాపీ చేసుకుంటున్నా. ఓకే చెప్తా, దాన్ని నేను ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఈ లోపల పర్సన్ ఇచ్చాం కదా, పర్సన్ పక్కన డిపార్ట్మెంట్ అనేది కూడా ఇవ్వాలి. ఎందుకంటే రెండు క్లాసెస్ నుంచి కూడా మనం ఇన్హెరిట్ చేసుకుంటున్నాంగా, అవునా కదా. సో అప్పుడు రెండు క్లాసెస్ నేమ్స్ కూడా అందులో ఇవ్వాలి. ఇక్కడ ఇప్పుడు సూపర్ రాసావు కదా, ఇక్కడ నువ్వు సూపర్ రాయకూడదు.
ఇక్కడ ఎందుకు సూపర్ రాయకూడదు అంటే ఎప్పుడైతే సూపర్ రాసావో ఇక్కడ రెండు పేరెంట్ క్లాసులు ఉన్నాయి. ఏ సూపర్ క్లాస్ ఫస్ట్ దానికి వెళ్ళాలా సెకండ్ దానికి వెళ్ళాలా అనేది అది కన్ఫ్యూజ్ అవుతుంది. సో అందుకే సూపర్ అనేది రాయకూడదు. ఇక్కడ మీరు సూపర్ రాయకూడదు కదా, మీరు ఏం రాయాలి బ్రో అంటే సేమ్ పర్సన్ ఆ పర్టికులర్ క్లాస్ నేమ్ అనేది ఇచ్చేస్తే సరిపోతుంది ఇక్కడ. అలానే పర్సన్ నుంచి మనం నేమ్, ఏజ్, జెండర్, అలానే డిపార్ట్మెంట్ నుంచి మనం ఏం తీసుకున్నాం, డిపార్ట్మెంట్ నుంచి ఇనిట్ డిపార్ట్మెంట్ నుంచి మనం డిపార్ట్మెంట్ నేమ్ తీసుకున్నాం అవునా. సో సెల్ఫ్ కామా డిపార్ట్మెంట్ నేమ్, ఇక్కడ సెల్ఫ్ పాస్ చేయాలి, అక్కడ సెల్ఫ్ పాస్ చేయక్కర్లేదు బట్ ఇక్కడ సెల్ఫ్ పాస్ చేయాలి. ఓకే, ఇక్కడ ఎర్రర్ ఏంటంటే మీరు డిపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్టర్ లో కూడా ఇవ్వాలిగా. సో డిపార్ట్మెంట్ నేమ్. సో నీకు ఇక్కడ వరకు అర్థమైందిగా, ఇన్హెరిట్ చేసాం. ఇప్పుడు మెథడ్స్ ని ఇన్హెరిట్ చేయాలి. సో మెథడ్స్ ని ఇన్హెరిట్ చేయాలంటే ఫస్ట్ డెఫ్ ఎంప్లాయీ డీటెయిల్స్ కదా, డెఫ్ ఎంప్లాయీ డీటెయిల్స్. సో ఎంప్లాయీ డీటెయిల్స్ లో మనం సెల్ఫ్ అవునా, సెల్ఫ్. సో ఇక్కడ ప్రింట్ ఎంప్లాయీ డీటెయిల్స్. ఓకే, సో అయితే ఎంప్లాయీ డీటెయిల్స్ ని మనం ప్రింట్ చేస్తుంటే ఇందాక ఇక్కడ ఏం పాస్ చేసాం, పర్సన్ డాట్ పర్సన్ డీటెయిల్స్ అవునా. సేమ్ ఇక్కడ కూడా పర్సన్ డాట్ పర్సన్ డీటెయిల్స్ లోపల సెల్ఫ్. అండ్ అలానే డిపార్ట్మెంట్ అనేది కొత్తగా రాసాం కదా మనం, డిపార్ట్మెంట్ డాట్ డిపార్ట్మెంట్ డీటెయిల్స్, డిపార్ట్మెంట్ డీటెయిల్స్. ఓకే, డిపార్ట్మెంట్ నేమ్. సో డిపార్ట్మెంట్ నేమ్ సెల్ఫ్. అలానే ఇప్పుడు కొత్తగా శాలరీ కదా యాడ్ చేసాం. సో శాలరీ, సెల్ఫ్ డాట్ శాలరీ. సో ఇక్కడ నీకు అర్థమైందిగా, పర్సన్ అనేది ఒక పేరెంట్ క్లాస్ అండ్ అలానే సెల్ఫ్ డాట్ నేమ్ ఇవన్నీ అందులో ఇన్స్టెంట్ వేరియబుల్స్. సో అలానే ఇప్పుడు డిపార్ట్మెంట్ తీసుకున్నాం, డిపార్ట్మెంట్ అనేది అదొక పేరెంట్ క్లాస్, అందులో డిపార్ట్మెంట్ నేమ్ అనేది ఇన్స్టెన్స్ వేరియబుల్, అందులో మళ్ళీ డెఫ్ డిపార్ట్మెంట్ నేమ్ అనేది ఇన్స్టెన్స్ మెథడ్. సో దాని నుంచి మనం ఇక్కడ ఎంప్లాయీ క్లాస్ అనేది తీసుకున్నాం. ఓకే, ఇక్కడ మనం సూపర్ కీ రాసాం కదా, సూపర్ కీ అనేది అది ఫంక్షన్. సో ఇక్కడ మనం బ్రాకెట్స్ అనేవి పెట్టకూడదు. సో ఇక్కడ బ్రాకెట్స్ అనేవి తీసేయాలి, అక్కడ బ్రాకెట్స్ అనేవి పెట్టకూడదు. ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేద్దాం. E1 ఎంప్లాయ్, కన్స్ట్రక్టర్ లో ఫస్ట్ డిఫైన్ చేసింది నేమ్ నాయుడు, తర్వాత ఏజ్ 30, దెన్ జెండర్ మేల్, అండ్ డిపార్ట్మెంట్ నేమ్ వచ్చేసరికి IT, శాలరీ 50,000. ఓకే, ఇప్పుడు నేను ఇలా ఆబ్జెక్ట్ లోపల డేటా అనేది ఇచ్చా. అలానే ఎంప్లాయీ 2, ఇంకొక ఎంప్లాయీది ఎంప్లాయీ సేమ్, ఇంకొక ఎంప్లాయీ నేమ్ కుమార్, వాడి ఏజ్ వచ్చేసరికి 35. సో వాడి యొక్క జెండర్ మేల్ అండ్ డిపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి AI ఫీల్డ్, శాలరీ 75,000. ఓకే, సో ఇప్పుడు నేను ఇలా 2 ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేశాను, సక్సెస్ఫుల్ గా రన్ అయింది. అండ్ దెన్ ఇక్కడ E1 డాట్ ఎంప్లాయీ డీటెయిల్స్, ఇక్కడ నాకు ఎంప్లాయీ డీటెయిల్స్ కావాలి అండ్ E2 వాటిది పర్సనల్ డీటెయిల్స్ కావాలి. ఓకే, సో రన్ చేస్తున్నా చూడు, రన్ అయింది. ఫస్ట్ ఇక్కడ నువ్వు క్లారిటీగా అవుట్పుట్ మీద ఫోకస్ చేయి. ఎంప్లాయీ డీటెయిల్స్ అని కాల్ చేయగానే పర్సనల్ డీటెయిల్స్కి వెళ్ళింది. ఎందుకు పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇన్హెరిట్ చేసాం. అండ్ దెన్ నేమ్ నాయుడు, ఏజ్ 30, మెయిల్, డిపార్ట్మెంట్. ఇక్కడ డిపార్ట్మెంట్ అనేది ఎక్కడ ఈ డిపార్ట్మెంట్ క్లాస్ లోది అవునా. సో అది కూడా ఇక్కడ ఇన్హెరిట్ అయింది. శాలరీ 50,000. అర్థమైందా? నెక్స్ట్ పర్సన్ ది జస్ట్ పర్సన్ డీటెయిల్స్ మాత్రమే మనం ప్రింట్ చేసుకున్నాం. ఇక్కడ నువ్వు కావాలితే ఎంప్లాయీ డీటెయిల్స్ కూడా ప్రింట్ చేయొచ్చు. ఇలానే ఎంప్లాయీ డీటెయిల్స్, సో అది కూడా ప్రింట్ అయింది ఎంప్లాయీ డీటెయిల్స్. అర్థమవుతుందా? ఇలా
ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. రెండు పేరెంట్ క్లాసెస్ లేదా రెండు కన్నా ఎక్కువ, రెండే కాదు రెండు కన్నా ఎక్కువ పేరెంట్ క్లాసెస్ నుంచి ఒక్క చైల్డ్ మాత్రమే ఇన్హెరిట్ అవ్వడం, ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో ఇది అర్థమైందా? ఇప్పుడు మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇప్పుడు మీ తాతగారు ఉన్నారు, మీ తాతగారి నుంచి మీ నాన్నగారు, మీ నాన్నగారి దగ్గర నుంచి నువ్వు, నీ దగ్గర నుంచి నీ సన్. సో ఇదేంటి? ఫస్ట్ గ్రాండ్ పేరెంట్, తర్వాత మీ పేరెంట్, తర్వాత చైల్డ్, తర్వాత గ్రాండ్ చైల్డ్. సో ఆ గ్రాండ్ పేరెంట్ లో ఉన్న అట్రిబ్యూట్స్, మెథడ్స్, వేరియబుల్స్ ఏదైతే ఉన్నాయో అవి మీ పేరెంట్ యాక్సెస్ చేయొచ్చు, మీ పేరెంట్ దగ్గర ఏదైతే ఉన్నాయో అవి నువ్వే యాక్సెస్ చేయొచ్చు, అండ్ నీ దగ్గర ఏ అట్రిబ్యూట్స్, ఏ మెథడ్స్ ఉన్నాయో అది మీ చైల్డ్ కూడా యాక్సెస్ చేయొచ్చు. సో అదే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఫస్ట్ ఆల్రెడీ మనం ఇక్కడ పర్సన్ అనేది ఆల్రెడీ మన దగ్గర ఒక మెయిన్ క్లాస్ ఉంది. ఆ మెయిన్ క్లాస్ నేను ఇక్కడ కాపీ చేస్తున్నా, సో దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. అండ్ దెన్ అలానే ఎంప్లాయ్ క్లాస్ అని కూడా ఇక్కడ నేను కాపీ చేస్తున్నా. ఎందుకు బ్రో ఎంప్లాయీ క్లాస్ అని కూడా నువ్వు కాపీ చేస్తున్నావు అంటే చెప్తా నీకు. సో ఎక్కడుంది ఎంప్లాయీ క్లాస్? హియర్. సో ఈ ఎంప్లాయీ క్లాస్ అని కూడా నేను కాపీ చేసా, చెప్తా. ఈ మల్టీ లెవెల్ అనేది బాగుంటుంది. సో ఈ ఇన్హెరిటెన్స్ మొత్తంలో ఈ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అండ్ నెక్స్ట్ వచ్చే హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ ఈ రెండే ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఇది ఏ క్లాస్? పేరెంట్ క్లాస్, లేదా ఇక్కడ గ్రాండ్ పేరెంట్ క్లాస్ అనుకో. ఆ గ్రాండ్ పేరెంట్ క్లాస్ నుంచి పేరెంట్ క్లాస్ అనేది వచ్చింది. సో పర్సన్ అనేది ఇక్కడ ఇన్హెరిట్ అయింది, అవునా? ఇప్పుడు ఈ పర్సన్, ఈ ఎంప్లాయీలో కొత్తగా ఏముంది? శాలరీ కదా ఉంది, అవునా? నెక్స్ట్ నువ్వు మేనేజర్ అయిపోయావు. మేనేజర్ అయిపోతే నీకు బోనస్ వచ్చింది. సో అది ఇక్కడ ఇన్హెరిట్ చేద్దాం. ఎలా ఇన్హెరిట్ చేద్దాం అంటే చూడు, క్లాస్ మేనేజర్. ఇక్కడ ఇప్పుడు ఏం పాస్ చేస్తావు? పర్సన్ పాస్ చేస్తావా, ఎంప్లాయీ పాస్ చేస్తావు? ఎంప్లాయీ పాస్ చేస్తావు. ఎందుకు ఎంప్లాయీ పాస్ చేస్తావంటే పర్సన్ అనేది ఆల్రెడీ ఎంప్లాయీలో ఇన్హెరిట్ అయిందా. ఇప్పుడు నువ్వు ఎంప్లాయీ అనేది ఇక్కడ పాస్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నువ్వు పాస్ చేస్తే ఆ పర్సన్ లో ఏదైతే ఉందో దాన్ని కూడా నువ్వు ఇక్కడ ఇన్హెరిట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఎంప్లాయీని పాస్ చేశాను. ఇప్పుడు మేనేజర్ అయితే నీకు బోనస్ వచ్చింది. ఆ బోనస్ అనేది అది కొత్త ఇన్స్టెన్స్ వేరియబుల్. సో కన్స్ట్రక్టర్ క్రియేట్ చెయ్యి. ఇనిట్ కన్స్ట్రక్టర్, సెల్ఫ్, జెండర్, శాలరీ, మొత్తం ట్యాబ్ కొడితే మొత్తం వచ్చాయి. శాలరీ కొత్తగా నువ్వేం యాడ్ చేయాలనుకుంటున్నావు? బోనస్, అవునా? సో బోనస్. సూపర్ ఇనిట్ లో అంటే ఎంప్లాయీ దగ్గర నుంచి నువ్వు ఏంటంటే యాక్సెస్ చేస్తున్నావు? నేమ్, ఏజ్, జెండర్, శాలరీ, అవునా? సో ఎక్స్ట్రాగా వచ్చింది ఏంటి? బోనస్. సెల్ఫ్ డాట్ బోనస్ ఈక్వల్ టు బోనస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నువ్వు మెథడ్ అనేది క్రియేట్ చేద్దాం. డెఫ్ ఏ మెథడ్? మేనేజర్ డీటెయిల్స్, అవునా? సో మేనేజర్ డీటెయిల్స్ నువ్వు లోపల సెల్ఫ్ అనేది పాస్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ప్రింట్ ఒక స్టేట్మెంట్ మేనేజర్ డీటెయిల్స్. ఓకే, దెన్ ఇక్కడ ఫస్ట్ పర్సన్ డీటెయిల్స్, అవునా కదా? ఫస్ట్ పర్సన్దే కదా. ఆ పర్సన్ నుంచి ఎంప్లాయ్ అయ్యాడు, అవునా? ఎంప్లాయ్ డీటెయిల్స్, అందులో కూడా సెల్ఫ్ పాస్ చేయి. ఇప్పుడు నువ్వు కొత్తగా యాడ్ చేసింది ఏంటి? బోనస్ కదా. సో బోనస్ సెల్ఫ్ డాట్ బోనస్, అవునా? సో దీన్ని నేను షిఫ్ట్ ఎంటర్ కొట్టా, సక్సెస్ఫుల్ గా రన్ అయింది. ఇక్కడ నీకు నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. ఫస్ట్ పర్సన్ అనేది పేరెంట్ క్లాస్. ఆ పేరెంట్ క్లాస్ లో నేమ్, ఏజ్, జెండర్ అది నీకు కామనే. తర్వాత ఎంప్లాయ్ పర్సన్ నుంచి ఎంప్లాయ్ అనేది ఇన్హెరిట్ అయింది. ఇందులో శాలరీ అనేది కొత్తగా వచ్చింది. అండ్ దెన్ ఎంప్లాయ్. ఇప్పుడు మేనేజర్ అనేది ఎంప్లాయ్ నుంచి వచ్చింది. ఎంప్లాయీలో కొత్తగా ఏముంది? బోనస్ ఉంది, అవునా కదా? సో ఇక్కడ నేను మళ్ళీ ఒక మెథడ్ తీసుకున్నా, మేనేజర్ డీటెయిల్స్ అనేది ప్రింట్ అయ్యేటప్పుడు ముందు ఎక్కడికి వెళ్ళమన్నా? పర్సన్ డీటెయిల్స్ నుంచి ఎంప్లాయీ డీటెయిల్స్ నుంచి మనం క్రియేట్ చేసుకున్న బోనస్. ఓకే, ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేద్దాం. M1 అంటే మేనేజర్ లో ఏంటంటే ఫస్ట్ నేమ్ నాయుడు,
and then age 30, and then gender male, and then salary 50,000 and bonus 50,000 and bonus ఒక 10,000 వచ్చింది. సో ఇలా నేను ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు మేనేజర్ డీటెయిల్స్ యొక్క మెథడ్ని పాస్ చేద్దాం, మెథడ్ని కాల్ చేద్దాం. m1 డాట్ మేనేజర్ డీటెయిల్స్. సో కాల్ చేసా, జాగ్రత్తగా చూడు బ్రో. సో మేనేజర్ డీటెయిల్స్ కాల్ చేస్తే ఏమైంది, ఫస్ట్ పర్సన్ డీటెయిల్స్కి వెళ్ళింది, పర్సన్ డీటెయిల్స్లో ఉన్న నేము ఏజ్ జెండర్ ప్రింట్ అయింది. తర్వాత ఎంప్లాయీ డీటెయిల్స్కి వెళ్తే ఎంప్లాయీ డీటెయిల్స్లో నువ్వు మళ్ళీ ఏం రాసావు, పర్సన్ డీటెయిల్స్ రాసావు, అవునా? సో మరలా పర్సన్ డీటెయిల్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. అప్పుడు శాలరీ బోనస్. అర్థమవుతుంది ఇక్కడ నీకు? అర్థమైందిగా? ఇంకొక ఇన్హెరిటెన్స్ ఇప్పుడు ఏంటంటే అది హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒకటే పేరెంట్ క్లాస్ బట్ డిఫరెంట్ చైల్డ్ క్లాసెస్. వన్ పేరెంట్ హ్యాస్ డిఫరెంట్ చైల్డ్స్. అంటే ఇప్పుడు పర్సన్ క్లాస్ తీసుకున్నావు, పర్సన్ నుంచి ఎంప్లాయ్ ఇచ్చింది, సేమ్ అలానే అదే పర్సన్ నుంచి ఇంకొక క్లాస్ ఏదైనా రావచ్చు. సో అదే చేద్దాం చూడు. ఫస్ట్ ఇది కాపీ చేసుకో, క్లాస్ పర్సన్ అండ్ అలానే క్లాస్ ఎంప్లాయ్, ఎంతవరకు ఎంప్లాయ్ డీటెయిల్స్ ఫంక్షన్ వరకు. సో దాన్ని ఇక్కడ నువ్వు పేస్ట్ చేసావు అంటే క్లాస్ పర్సన్ నుంచి ఎంప్లాయ్ వచ్చింది, అవునా? ఇప్పుడు ఇక్కడ నువ్వు చూడు, నేను కస్టమర్ అనేది ఇంకొక క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఓకే, కస్టమర్. ఈ లోపల ఏం పాస్ చేయాలి బ్రో అంటే ఎంప్లాయ్ కాదు పాస్ చేయాల్సింది. ఎంప్లాయ్ పాస్ చేస్తే అది మల్టీ లెవెల్ అయిపోద్ది. సో ఇక్కడ హైరార్కికల్ చేస్తున్నాం మనం, అంటే ఇక్కడ పర్సన్ క్లాస్ అనేది ఇక్కడ నువ్వు పాస్ చేయాలి. సో పర్సన్. సో ఇక్కడ సేమ్ డెఫ్ ఇనిట్ ఫంక్షన్, ఇనిట్ కన్స్ట్రక్టర్. సో సేమ్ నేమ్ ఏజ్ జెండర్. కాకపోతే కస్టమర్ కి షాప్ నేమ్ అనేది ఉంటుంది. సో షాప్ నేమ్ అనేది ఇద్దాం. సో పర్టికులర్ షాప్కి వెళ్ళి కస్టమర్లో ఒక పర్టికులర్ షాప్కి వెళ్ళి సో ఏదైనా కొనుక్కుంటున్నాడు, సో అది కస్టమర్ అయితే. సో నేమ్ ఏజ్ జెండర్ అనేది సూపర్ ఇన్. సో పర్సన్లో నేమ్ ఏజ్ జెండర్ ఉంది, అవునా? ఇప్పుడు డెఫ్ కస్టమర్ డీటెయిల్స్ సెల్ఫ్ పక్కన ప్రింట్ కస్టమర్ డీటెయిల్స్ అండ్ దెన్ ఇప్పుడు పర్సన్ డీటెయిల్స్ కి వెళ్ళమంటున్నా. ఆ తర్వాత ప్రింట్ షాప్ నేమ్ అనేది ప్రింట్ చేస్తాను నేను. సెల్ఫ్ డాట్ షాప్ నేమ్ ఎఫ్ స్ట్రింగ్. ఎక్కడ ఎఫ్ స్ట్రింగ్? హియర్. సో షాప్ నేమ్. ఓకే, ముందు ఈ షాప్ నేమ్ ని నేను సెల్ఫ్ కింద డిక్లేర్ చేయలేదు. సెల్ఫ్ డాట్ షాప్ నేమ్ ఈక్వల్ టు షాప్ నేమ్. సో హియర్. అర్థమైందా నీకు? ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా చూడు. ఇక్కడ నువ్వు కస్టమర్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఎంప్లాయీకి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఎంప్లాయీ అనేది వేరొక క్లాస్, పర్సన్ నుంచి ఇన్హెరిట్ అయింది, బట్ అది వేరే క్లాస్, కస్టమర్ అనేది వేరే క్లాస్, అవునా కదా? సో ఇక్కడ నువ్వు జాగ్రత్తగా చూడు, రెండు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఎంప్లాయీ 1 అనేది ఎంప్లాయీకి అయితే ఎంప్లాయీలో ఏంటని పాస్ చేయాలి, నేమ్. ఇక్కడ నేమ్ హరి అని తీసుకుంటున్నా అండ్ వాడి ఏజ్ 25. ఓకే, జెండర్ మేల్, వాడి శాలరీ 50,000. అయితే నేను ఇక్కడ ఇంకొకటి కస్టమర్ కదా, C1 అని తీసుకున్నా. ఇది కస్టమర్కి. ఆ కస్టమర్ ఎవడంటే కస్టమర్ జగదీష్ అని తీసుకుందాం. అయితే వాడి ఏజ్ ఎంత? 30. వాడికి జెండర్ ఏంటి? మెయిల్. వాడి జెండర్ మెయిల్. అండ్ దెన్ షాప్ నేమ్ ఏంటంటే కృష్ణ.
కృష్ణ జనరల్ స్టోర్. సో ఆ షాప్కి వెళ్ళాడు. సో ఇలా నేను 2 ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేసా. ఇక్కడ నువ్వు క్లారిటీగా చూడు ఇక్కడ E1 డాట్ ఎంప్లాయీ డీటెయిల్స్ అనే ఫంక్షన్ ని పాస్ చేస్తే, కాల్ చేస్తే ఏమైంది, ఎంప్లాయీ డీటెయిల్స్ లో ఉన్న పర్సన్ డీటెయిల్స్కి వెళ్ళి పర్సన్ డీటెయిల్స్ ని రిట్రైవ్ చేసి ఎంప్లాయీలో ఏదైతే శాలరీ పాస్ చేసావో అది ప్రింట్ అయింది. అవునా బ్రో? ఇప్పుడు ఎంప్లాయీ అనేది ఇలా కస్టమర్ కూడా అవుతుందా అంటే చూడు, ఎంప్లాయీ E1 డాట్ కస్టమర్ డీటెయిల్స్ అని చేస్తే కస్టమర్ రావట్లేదు. ఎందుకు రాలేదంటే ఆ కస్టమర్ అనేది ఎంప్లాయీకి సంబంధం లేదు. అర్థమైందా? అదే హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే. ఇప్పుడు అదే నువ్వు ఇక్కడ C1 పెట్టి కస్టమర్ డీటెయిల్స్ కొడితే వస్తుంది, కస్టమర్ డీటెయిల్స్ మిస్సింగ్ 1 రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్. ఓకే, పర్సన్ డీటెయిల్స్ లో సెల్ఫ్ పాస్ చేయలే. ఓకే, డన్. సో ఇప్పుడు చూడు వచ్చింది కస్టమర్ డీటెయిల్స్, పర్సన్ డీటెయిల్స్ లో జగదీష్ ఏజ్ 30 మేల్, కృష్ణ జనరల్ స్టోర్. అర్థమైందా? ఇవే ఇన్హెరిటెన్స్ లో టైప్స్ అంటే ఇవే. ఇక్కడ నేను షార్ట్ చేస్తున్నాను చూడు. నీకు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఒక క్లాస్ నుంచి వేరొక క్లాస్ అని డిరైవ్ అవడం, అందులో ఉన్న మెథడ్స్, అట్రిబ్యూట్స్, ప్రాపర్టీస్ ఏమి ఉన్నాయి సరే అవన్నీ మనం ఇన్హెరిట్ చేసుకోవచ్చు. అదే ఇన్హెరిటెన్స్. ఇందులో ఫస్ట్ సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక పేరెంట్ క్లాస్ నుంచి ఒక చైల్డ్ క్లాస్ మాత్రమే రావాలి. అండ్ దెన్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే డిఫరెంట్ పేరెంట్ క్లాసెస్ నుంచి ఒక చైల్డ్ క్లాస్ మాత్రమే రావాలి, అది మల్టిపుల్. మల్టీ ఏంటంటే ఒక పేరెంట్ క్లాస్ నుంచి ఒక చైల్డ్ క్లాస్ వస్తే సేమ్ చైల్డ్ క్లాస్ నుంచి వేరొక చైల్డ్ క్లాస్ అనేది వస్తుంది, అది మల్టీ. హైరార్కికల్ ఏంటంటే ఒకటే పేరెంట్ క్లాస్ బట్ డిఫరెంట్ చైల్డ్ క్లాసెస్. ఇక్కడ ఇంకొకటి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ని కంబైన్ చేస్తే అది హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. అది పెద్ద యూజ్ అవ్వదు, అందుకే నేను చెప్పట్లేదు మీకు. సో ఈ 4 ఇన్హెరిటెన్సెస్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం పాలిమార్ఫిజం అంటే ఏంటో చూద్దాం. పాలిమార్ఫిజం అంటే ఒకసారి ముందు డెఫినేషన్ చూడు. పాలిమార్ఫిజం allows objects of different classes to be treated as a objects of common superclass. ఇది డెఫినేషన్. నేను చెప్తున్నది విను ఒకసారి. ఫస్ట్ ఒక క్లాస్ ఉంది, ఒక సూపర్ క్లాస్ ఉంది, అదే మెయిన్ క్లాస్. మెయిన్ క్లాస్ లో నువ్వు ఒక ఫంక్షన్ రాసు. సో అదే ఫంక్షన్ నేమ్ నువ్వు వేరొక క్లాస్ లో కూడా యూజ్ చేసావు, సేమ్ ఫంక్షన్ విత్ సేమ్ నేమ్. బట్ అది మెయిన్ క్లాస్ లో రాసింది వేరొక రిటర్న్ వాల్యూ ఇస్తుంది, నువ్వు మిగతా క్లాసెస్ లో డిఫైన్ చేసింది అది వేరొక రిటర్న్ వాల్యూ అనేది ఇస్తుంది. అంటే ది ఫంక్షన్ ఏమి సేమ్ బట్ ఇట్ గివ్స్ డిఫరెంట్ వాల్యూస్, అంటే డిఫరెంట్ గా అది బిహేవ్ చేస్తుంది. పాలీ అంటేనే ఉంది అందులో మెనీ అని. ఇందులో మెథడ్ ఓవర్లోడింగ్ అనేవి చాలా ఇంపార్టెంట్ పాలిమార్ఫిజం లో. సో ఫస్ట్ పాలిమార్ఫిజం అంటే ఏంటో ఒక ఎగ్జాంపుల్ చేద్దాం, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మెథడ్ ఓవర్ రైడింగ్ డెఫినేషన్, ఫస్ట్ డెఫినేషన్ చూడు. when a subclass can use the method which is already defined in the superclass with the same name and it gets a unique result, అదే మెథడ్ ఓవర్ రైడింగ్ అన్న. పాలిమార్ఫిజం కి మెథడ్ ఓవర్ రైడింగ్ కి సేమ్, రెండు సేమ్ డెఫినేషన్ అండ్ సేమ్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చేద్దాం. క్లాస్ యానిమల్ అనే క్లాస్ తీసుకున్నా, ఇందులో నేను ఒక మెథడ్ అనేది డిఫైన్ చేస్తున్నా, ఇందులో కన్స్ట్రక్టర్ అనేది ఏం యూజ్ చేయట్లేదు. ఓకే చూడు, డెఫ్ స్పీక్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నా. ఓకే సో ఇక్కడ రిటర్న్ వాల్యూ ఏంటంటే యానిమల్ మేక్స్ సమ్ సౌండ్, లేదంటే యానిమల్ మేక్స్ సౌండ్. ఓకే సో ఇది మెయిన్ ఫంక్షన్, ఇది మెయిన్ క్లాస్. సో ఈ యానిమల్ అనేది మెయిన్ క్లాస్. అయితే నెక్స్ట్ నేను ఇంకొక యానిమల్ తీసుకున్నా విచ్ ఇస్ డాగ్. అది అందులో నుంచి ఇన్హెరిట్ అయింది, యానిమల్ లో నుంచే, విత్ సేమ్ మెథడ్ నేమ్ బట్ విత్ డిఫరెంట్ రిటర్న్ వాల్యూ. డాగ్ యొక్క రిటర్న్ వాల్యూ ఏంటంటే డాగ్ ఉఫ్ అంది, అంటే అది డాగ్ చేసే సౌండ్. ఇప్పుడు నేను చేశాను ఏంటంటున్నావా? అండ్ ఇప్పుడు యానిమల్ లో కూడా సేమ్ మెథడ్ నేమ్, రిటర్న్ వాల్యూ పిల్లి ఏమంటది మేవ్. ఓకే అండ్ అలానే ఇంకొకటి తీసుకుందాం విచ్ ఈస్ క్లాస్ కౌ. నవ్వుతున్నాయండి బ్రో.
రిటర్న్, ఇక్కడ కూడా సేమ్ మెథడ్ నేమ్ బట్ డిఫరెంట్ రిటర్న్ ఏం చేస్తుంది అంబా. ఓకే, సో హియర్ సో కౌ అనేది రిటర్న్ అంబా. ఇక్కడ మనం ఒకటి మిస్ చేసాం. నేను మీకు ఇందాక ఇన్హెరిటెన్స్ లో చెప్పా, ప్రతి మెథడ్ ని డిక్లేర్ చేసేటప్పుడు సెల్ఫ్ అనేది పాస్ చేయాలి. సో ఎగ్జిక్యూట్ చేసా. ఇప్పుడు డాగ్ క్లాస్ లో ఒక డాగ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం మనం. సో dog1 ఈక్వల్ టు, మీకు ఇప్పటికీ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం అనేది వచ్చింది అనుకుంటున్నా నేను. సో dog1 డాట్ స్పీక్ మెథడ్ ని కాల్ చేసాం. ఏమంది? ఉఫ్. డాగ్ అనేది ఉఫ్ అంది. సో దాన్ని ఒక ప్రింట్ స్టేట్మెంట్ లో పెట్టేస్తున్నాను నేను, బికాస్ మిగతా కూడా రన్ చేద్దాం. అది డాగ్ బిహేవియర్. అండ్ దెన్ క్యాట్ లో కూడా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసా, దానికి కూడా ప్రింట్ cat1 డాట్ స్పీక్. ఇదేంటి మియో అంది. ఇక్కడ నీకు అర్థమవుతుందా? మనం ఫస్ట్ స్పీక్ అనేది ఎక్కడ తీసుకున్నాం? మనం మెయిన్ ఫంక్షన్ లో తీసుకున్నాం. బట్ ఇక్కడ ఏమవుతుంది, నువ్వు డాగ్ పిలిస్తే డాగ్ దగ్గరకు వచ్చింది, క్యాట్ పిలిస్తే క్యాట్ దగ్గరకు వచ్చింది. ఇక్కడ ఏమవుతుంది, ఓవర్ రైడ్ అయిపోతుంది. అంటే పైన డిక్లేర్ చేసిన ఆ పైన దాన్ని ఓవర్ రైడ్ చేసి నెక్స్ట్ దానికి వస్తుంది. అర్థమవుతుందా? ఇదే మెథడ్ ఓవర్ రైడింగ్ పాలిమార్ఫిజం లో. సేమ్ ఇది ఈ మెథడ్ పాలిమార్ఫిజం ఎగ్జాంపుల్. అండ్ అలానే మెథడ్ ఓవర్ రైడింగ్ కూడా. నీకు ఇక్కడ అర్థమవుతుందిగా. ఇప్పుడు మెథడ్ ఓవర్లోడింగ్, ఆ నేమ్ లోనే ఉంది. లోడింగ్ అంటే మనం ఇన్పుట్స్ ని పాస్ చేయాలి అందులో, అవునా? సో హియర్ మెథడ్ ఓవర్లోడింగ్, అవునా? ఇదేంటంటే వెన్ ఏ క్లాస్ కెన్ హ్యావ్ ఏ మల్టిపుల్ మెథడ్స్ విత్ సేమ్ నేమ్. ఇక్కడ కూడా నేమ్ అనేది సేమ్ నేమ్ ఇవ్వాలి, కానీ డిఫరెంట్ పారామీటర్స్. సేమ్ మెథడ్ తీసుకుంటావు, మెథడ్ నేమ్ అనేది సేమ్ ఉంటుంది బట్ విత్ డిఫరెంట్ పారామీటర్స్. సో ఇక్కడ ఏంటి, ఇందులో మనం ఏమైనా ఇన్సర్ట్ చేస్తున్నామా, ఏదైనా వాల్యూస్ ని అందులో పాస్ చేస్తున్నామా? మెథడ్ ఓవర్ రైడింగ్ లో లేదు, అది ఓవర్ రైడ్ చేస్తుంది అంతేగా. మెథడ్ ఓవర్లోడింగ్ లో మనం వాల్యూస్ ని ఇన్సర్ట్ చెయ్యాలి విత్ డిఫరెంట్ పారామీటర్స్. అంటే ఏంటంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడు. ఫస్ట్ షేప్ అనేది ఒక మెయిన్ క్లాస్, అందులో ఏరియా అనేది ఒక మెథడ్ సెల్ఫ్. సో అది ఏం రిటర్న్ చేస్తుంది అంటే జస్ట్ ఏరియా ఫంక్షన్ లేదా ఏరియా మెథడ్ అని ఒక రిటర్న్ వాల్యూ అనేది మెసేజ్ పెట్టేద్దాం ఇందులో. ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏంటి, సైడ్ స్క్వేర్ ఇంటూ సైడ్ స్క్వేర్ కదా, అవునా? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి, లెంత్ ఇంటూ బ్రెత్ కదా. సో మనం స్క్వేర్ కి ఒక పారామీటర్ పాస్ చేస్తే సరిపోతుందిగా, అవును. రెక్టాంగిల్ కి 2 పారామీటర్స్ పాస్ చేయాలి కదా, అవునా? సో ఇప్పుడు సేమ్ మెథడ్ నేమ్ పెట్టి, ఏరియా అనేది సేమ్ మెథడ్ నేమ్ పెట్టి, ఇప్పుడు స్క్వేర్ ఆఫ్ 5 అని పాస్ చేస్తే జస్ట్ స్క్వేర్ కే కదా వెళ్తుంది, లేదా 5,5 ఇస్తే రెక్టాంగిల్ కదా వెళ్తుంది, అవునా? సో అదే మెథడ్ ఓవర్లోడింగ్ చేద్దాం. చూడు ఇక్కడ క్లాస్ స్క్వేర్ ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అయింది, షేప్ అనే ఫంక్షన్ నుంచి, అవునా? డెఫ్ ఏరియా సెల్ఫ్ కామా సైడేగా, సైడ్. ఇక్కడ రిటర్న్ వాల్యూ ఏంటి, సైడ్ స్క్వేర్ కదా. సో సైడ్ స్క్వేర్. దెన్ నెక్స్ట్ క్లాస్ రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ అది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుంది, షేప్ నుంచేగా, అవును. సో డెఫ్ ఏరియా. సో ఇందులో మనం ఇన్ని పారామీటర్స్ పాస్ చేయాలి, లెంత్ విత్ 2 కదా, లెంత్ విత్, అవునా కదా. సో ఇప్పుడు దీని యొక్క రిటర్న్ ఏంటి, లెంత్ ఇంటూ విత్. సో అవునా. సో నేను షిఫ్ట్ ఎంటర్ కొట్టా, సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేయాలి ఆ పర్టికులర్ స్క్వేర్ కి అండ్ ఆ పర్టికులర్ రెక్టాంగిల్ కి. సరే ఇప్పుడు S1 అనేది నేను స్క్వేర్ కి తీసుకున్నా, అవును. ఇప్పుడు S1 అనేది నేను స్క్వేర్ కి తీసుకున్నా, S1 లోనే ఏరియా ఉంది, స్క్వేర్ లోనే ఏరియా ఉంది, రెక్టాంగిల్ లోనే ఏరియా ఉంది. సో S1 డాట్ ఏరియా 5 అనేది పాస్ చేసా. ఇక్కడ మన ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేసి ఒక మెసేజ్ కూడా ప్రింట్ చేద్దాం. ఇట్స్ ఏ బెటర్ వే. ఏరియా ఆఫ్ స్క్వేర్
అండ్ ఇక్కడ కూడా ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. సో ఇక్కడ మనం ఏరియాలో నేను 5 అనేది పాస్ చేస్తున్నా. అండ్ అలానే రెక్టాంగిల్ కూడా ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్న రెక్టాంగిల్. అక్కడ r1 డాట్ ఏరియా, ఇందులో నేను 2 వాల్యూస్ పాస్ చేస్తున్నా 5, 6. సో చూడు ఇక్కడ షిఫ్ట్ ఎంటర్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 30. ఓకే, సో ప్రింట్ స్టేట్మెంట్ లో పెట్టు. దెన్ ఇట్ విల్ బి ఆల్సో ప్రింట్. సో హియర్ ఏరియా ఆఫ్ స్క్వేర్ 25, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 30. ఇక్కడ ఏమవుతుందంటే విను, ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు సేమ్ మెథడ్ నేమ్ ఇస్తున్నావు, అవునా? బట్ అందులో పారామీటర్స్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయి. ఇక్కడ మెథడ్ ఓవర్లోడింగ్ అనేది ఎక్కడొచ్చింది బ్రో అంటే, ఇక్కడ సేమ్ మెథడ్ నేమ్ కాకపోతే డిఫరెంట్ పారామీటర్స్ అది ఒక్కటే, కానీ ఇక్కడ సేమ్ మెథడ్ నేమ్ కానీ ఆ పారామీటర్స్ బట్టి అది మెథడ్ ను ఓవర్లోడ్ చేస్తుంది, అవునా? సో అదే మెథడ్ ఓవర్లోడింగ్. సో ఇట్స్ అబౌట్ ది పాలిమార్ఫిజం, మెథడ్ ఓవర్ రైడింగ్ అండ్ మెథడ్ ఓవర్లోడింగ్. ఇప్పుడు ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి? ఎన్క్యాప్సులేషన్ అంటే డెఫినేషన్ చూడు. ఎన్క్యాప్సులేషన్ ఇస్ ఏ ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇన్ OOPS that binds together the data and methods that manipulate the data and keeps both safe from the outside interference and misuse. అంటే ఇక్కడ ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటంటే ఆ మొత్తం డేటాని మొత్తాన్ని కూడా, ఆ డేటాని అండ్ ఆ అట్రిబ్యూట్స్ ని మొత్తాన్ని కూడా సేఫ్ గా వ్రాప్ చేసి పక్కన పెడుతుంది. సో ఇలా ఈ ఎన్క్యాప్సులేషన్ వల్ల మనం డేటాని హైడింగ్ చేసుకోవచ్చు. సో మిస్యూజ్ చేయకుండా, అంటే ఎవరు కూడా ఈ డేటాని యాక్సెస్ చేయకుండా మనం ఆ డేటాని సేఫ్ గా ఉంచుకోవచ్చు. వీటిని ఎలా చేయొచ్చు బ్రో అంటే యాక్సెస్ మాడిఫైయర్స్ యూజ్ చేసి. సో ఈ యాక్సెస్ మాడిఫైయర్స్ లో పబ్లిక్ ఉంటుంది అండ్ ప్రొటెక్టెడ్ ఉంటుంది, ప్రైవేట్ అండ్ డిఫాల్ట్. పబ్లిక్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక క్లాస్ ని డిఫైన్ చేస్తున్నాం, ఆ క్లాస్ లో వేరియబుల్స్ మనం ఎక్కడి నుంచి అయినా సరే యాక్సెస్ చేసేస్తున్నాం కదా, అవునా కాదా? ఇన్హెరిటెన్స్ లో చూసాం. ఇక్కడ అదే పబ్లిక్ అంటే. ప్రొటెక్టెడ్ ఏంటంటే ఒక క్లాస్ ని డిఫైన్ చేసావు, దాని నుంచి ఒక క్లాస్ అనేది ఇన్హెరిట్ అయింది అంటే సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనుకో. సో ఏ క్లాస్ అయితే ఇన్హెరిట్ అయిందో ఆ క్లాస్ లో మాత్రమే అది ఆ ప్రొటెక్టెడ్ వేరియబుల్ ని మనం యాక్సెస్ చేయగలం. అంటే ఇప్పుడు మీ నాన్నగారి దగ్గర ఒక ప్రాపర్టీ ఉంది. సో ఆ ప్రాపర్టీ మీ నాన్నగారు అది సేఫ్ గా ఉంచుకున్నారు, అంటే ప్రొటెక్ట్ చేస్తున్నారు ఆ ప్రాపర్టీని. అది నువ్వు మాత్రమే కదా యాక్సెస్ చేయగలవు, అంతేకాని వేరొకరు వచ్చి యాక్సెస్ చేయలేరుగా, అవునా కాదా? సేమ్ అదే ప్రొటెక్టెడ్ అంటే. ఇప్పుడు ప్రైవేట్ ఏంటంటే నువ్వు ఏ క్లాస్ లో అయితే డిఫైన్ చేసావో ఆ క్లాస్ లో మాత్రమే యూజ్ చేయడానికి ప్రైవేట్. అర్థమైందా? సో ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ చేద్దాం. అండ్ ఈ ప్రొటెక్ట్ అండ్ అలానే ప్రైవేట్ వీటిని యాక్సెస్ ఎలా చేయగలమంటే బై యూజింగ్ మెథడ్స్. అవే గెట్టర్ అండ్ సెట్టర్ మెథడ్. ఏం లేదు, గెట్ మెథడ్ సెట్ మెథడ్ అని చాలా మంది అంటారు కానీ అది ఏం కాదు. గెట్ మెథడ్ సెట్ మెథడ్ ఏంటంటే అది ఒక ఫంక్షన్ ఆ డేటాని రిట్రైవ్ చేయడానికి అండ్ ఆ డేటాని మనం ఎంటర్ చేయడానికి. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చేద్దాం, నీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఇందాక మనం తీసుకున్నాం కదా పర్సన్, అదే ఇక్కడ ఎగ్జాంపుల్ కింద యూజ్ చేద్దాం. క్లాస్ పర్సన్. సో తర్వాత మనకు తెలిసింది ఏంటి? కన్స్ట్రక్టర్, అవునా? కన్స్ట్రక్టర్ సెల్ఫ్. ఈ లోపల నేను నేమ్ అండ్ సేమ్ ఏజ్ పాస్ చేస్తున్నా. దీన్ని ఎలా ప్రొటెక్ట్ చేయగలం బ్రో అంటే హియర్ దీన్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేయగలం అంటే సెల్ఫ్ సింగిల్ _ నేమ్ ఈక్వల్ టు నేమ్. ఇదేంటి? ప్రొటెక్టెడ్ వేరియబుల్. సో ఇక్కడ నువ్వు కమెంట్ పెట్టుకో, ఇట్స్ ప్రొటెక్టెడ్ వేరియబుల్. సో ప్రొటెక్టెడ్ వేరియబుల్ ని మనం ఇలా డిక్లేర్ చేస్తాం. అండ్ సెల్ఫ్ డాట్ _ ఏజ్ ఈక్వల్ టు ఏజ్. ఇది కూడా ప్రొటెక్టెడ్ వేరియబుల్. ఇక్కడ నేను నీకు ముందు మనం యాక్సెస్ చేస్తున్నాం కదా, అలా యాక్సెస్ చేయొచ్చా లేదో ఒకసారి క్లారిటీగా చెప్తాను చూడు. ఇంకా నువ్వు P1 అనేది ఒకటి తీసుకున్నావు, అది పర్సన్ లో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు, అందులో నేమ్ పాస్ చేసావు విచ్ ఇస్ భరత్. ఎల్స్ ఏజ్ వచ్చేసరికి ఒక 19 ఆర్ ఎల్స్ ఒక 20 ఒక 30 ఎంతో కొంత ఏజ్ అనేది నువ్వు పాస్ చేసావు. సో
ఇప్పుడు p1 డాట్ నేమ్ ని నువ్వు రిట్రైవ్ చేయాలనుకుంటే రావట్లేదు. ఎందుకు రావట్లేదు? పర్సన్ హ్యాస్ నో అట్రిబ్యూట్. అర్థమైందా? పర్సన్ హ్యాస్ నో అట్రిబ్యూట్. సో అందుకే మనం గెట్ మెథడ్ యూజ్ చేస్తాం బై టు రిట్రైవ్ ది వేరియబుల్. ఆ వేరియబుల్ ని మనం యాక్సెస్ చెయ్యాలన్నా, ఆ వేరియబుల్ మనం రిట్రైవ్ చెయ్యాలన్నా గెట్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. గెట్ మెథడ్ ఎలా అంటే డెఫ్ గెట్ ఏజ్, ఆ లోపల సెల్ఫ్ కీవర్డ్ అనేది పాస్ చేస్తాం, రిటర్న్ సెల్ఫ్ డాట్ ఏజ్. సో ఇక్కడ నువ్వు p1 డాట్ గెట్ ఏజ్ మెథడ్. సో షిఫ్ట్ ఎంటర్ కొట్టు, వచ్చింది ఏజ్. సో అర్థమైందా? ప్రొటెక్టెడ్ వేరియబుల్ అంటే నేను ఏం చెప్పాను మీకు, ఒక క్లాస్ అనేది ఇన్హెరిట్ అయితే అది కూడా ఈ ప్రొటెక్టెడ్ వేరియబుల్ ని యాక్సెస్ చేయొచ్చు అని చెప్పా, అవునా? సో ఇంకో క్లాస్ అనేది ఇన్హెరిట్ చేద్దాం. ఏ క్లాస్ ఇన్హెరిట్ చేద్దాం? ఎంప్లాయ్ క్లాస్. సేమ్ ఎంప్లాయ్ని నేను ఇందులో పర్సన్ ని నేను ఇన్హెరిట్ చేస్తున్నా. సేమ్ డెఫ్ ఇనిట్, సేమ్ ఇందులో నేమ్ ఏజే ఉంచుతున్నా. సో శాలరీ కానీ ఏమి ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయట్లేదు, జస్ట్ నార్మల్ గా ఇలా పెట్టా. క్లాస్ ఎంప్లాయీ అనేది పర్సన్ నుంచి ఇన్హెరిట్ అయింది, అందులో నేను ఎటువంటి ఎక్స్ట్రా వేరియబుల్ అనేది యాడ్ చేయట్లేదు. సేమ్ దాన్ని మనం ఇన్హెరిట్ చేద్దాం, అది యాక్సెస్ అవుతుందా అవట్లేదో చూద్దాం. సో నేను ఇక్కడ E1 అనేది ఎంప్లాయీకి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, భరత్ స్పెల్లింగ్ BHARATH. అండ్ దెన్ ఏజ్కి నువ్వు గెట్ ఏజ్ కొట్టావు కదా, సేమ్ అలానే గెట్ నేమ్, నాకు నేమ్ కూడా కావాలి. సో అందులో నేను సెల్ఫ్ పాస్ చేశాను, రిటర్న్ సెల్ఫ్. ఇక్కడ నువ్వు గమనిస్తే ఇందాక ఏజ్ లో కూడా మనం అండర్ స్కోర్ రాసి ఏజ్ రాసాం, ఎందుకు? అది ప్రొటెక్టెడ్ వేరియబుల్ కాబట్టి. సో ఇక్కడ నువ్వు E1 డాట్ గెట్ ఏజ్ అండ్ ప్రింటింగ్ స్టేట్మెంట్ లో పెడతాం. సో రెండు ప్రింట్ అవుతాయి, ప్రింట్ E1 డాట్ గెట్ ఏజ్ అండ్ నెక్స్ట్ E1 డాట్ గెట్ నేమ్, ప్రింట్ E1 డాట్ గెట్ నేమ్. సో అది మెథడ్, ఇది మెథడ్. సో 19 భారత్. అర్థమైందా? ప్రొటెక్టెడ్ వేరియబుల్ ని మనం ఎలా గెట్ చేయొచ్చు అని అర్థమైందిగా. సో ఇప్పుడు ప్రైవేట్ వేరియబుల్ ని ఎలా? సేమ్ క్లాస్ పర్సన్ తీసుకున్నా, అలానే క్లాస్ ఎంప్లాయ్, సో ప్రొటెక్టెడ్ ప్రైవేట్ వేరియబుల్ ఏంటంటే, నేను మీకు ఇందాక చెప్పిన డెఫినేషన్ లో ప్రైవేట్ వేరియబుల్ కనీసం ఆ క్లాస్ నుంచి ఇన్హెరిట్ అయిన దాన్ని కూడా అది యాక్సెస్ చెయ్యనివ్వదు. బట్ ఒకసారి మనం చూద్దాం యాక్సెస్ చెయ్యొచ్చా చేయకూడదా అని. ప్రైవేట్ వేరియబుల్ కి మనం సెల్ఫ్ పక్కన డబల్ అండర్ స్కోర్ అనేది పెట్టాలి. సో డబల్ అండర్ స్కోర్ పెడితే అది ప్రైవేట్ వేరియబుల్. సో డబల్ అండర్ స్కోర్. సో ఇక్కడ గెట్ మెథడ్ అనేది యూజ్ చేద్దాం. డెఫ్ గెట్ ఏజ్ సెల్ఫ్ రిటర్న్ సెల్ఫ్ డాట్ ఏజ్ అండ్ అలానే డెఫ్ గెట్ నేమ్. సెట్ మెథడ్ చూద్దాం, ముందు గెట్ మెథడ్ చూడు. రిటర్న్ సెల్ఫ్ డాట్ నేమ్. సో నేను ఇన్హెరిట్ అయింది కదా, ఆ ఇన్హెరిట్ దానికి నేను యాక్సెస్ చేయడానికి చూస్తాను. ఓకే, ఫస్ట్ E1 ఈక్వల్ టు ఎంప్లాయ్, లోపల నాయుడు అండ్ ఏజ్ 35, షిఫ్ట్ ఎంటర్ కొట్టా, క్రియేట్ అయింది. అండ్ దెన్ E1 డాట్ గెట్ ఏజ్ రాలేదు. సో ఏమొస్తుంది ఇక్కడ? ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్. అంటే మనం ఆ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేస్తున్నాం, పేరెంట్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేస్తున్నాం, బట్ ఈవెన్ దో మనం యాక్సెస్ చెయ్యలేకపోతున్నాం. అదే ప్రైవేట్ వేరియబుల్ కున్న పవర్. అర్థమైందా? సో దానికి మనం ఇది క్లియర్ చేసేద్దాం. అండ్ మనం ఇన్హెరిట్ చేసిన క్లాస్ కూడా క్లియర్ చేసేసాను నేను.
సో హియర్ ఇప్పుడు దీన్ని షిఫ్ట్ ఎంటర్ కొట్టా, గెట్ ఏజ్ అయింది. సో ఇక్కడ నువ్వు గెట్ మెథడ్ రాసావా, ఇప్పుడు సెట్ మెథడ్స్ రాద్దాం. సెట్ మెథడ్స్ ఎలా అంటే డెఫ్ సెట్ నేమ్ సెల్ఫ్ కామా నేమ్ అండ్ ఇక్కడ సెల్ఫ్ అండర్ స్కోర్ విచ్ ఈస్ బికాస్ ఇట్స్ ఎ ప్రైవేట్ వేరియబుల్, అందులో మనం ఇచ్చిన నేమ్ అనేది అందులోకి వెళ్తుంది. సో ఇక్కడ రిటర్న్ ఏం రిటర్న్ చేయాలి, సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ నేమ్ అదేగా రిటర్న్ చేయాలి. అండ్ అలానే ఏజ్ కూడా సెట్ ఏజ్ సెల్ఫ్ కామా ఏజ్, ఇక్కడ సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ ఏజ్, మనం ఇచ్చిన ఏజ్ అనేది అందులో అప్డేట్ అవ్వాలి. రిటర్న్ సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ ఏజ్, అవునా. సో ఇక్కడ మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ p1 ఈక్వల్ టు పర్సన్. సో పర్సన్ లో మనం ఇవ్వాల్సింది నేమ్ ఏజ్. సో కుమార్, ఏజ్ వచ్చేసరికి 25. అయితే p1 డాట్ ప్రింట్ స్టేట్మెంట్ లో పెట్టేద్దాం, ప్రింట్ p1 డాట్ గెట్ ఏజ్ అండ్ అలానే p1 డాట్ ప్రింట్ p1 డాట్ గెట్ నేమ్. సో ఇక్కడ ప్రింట్ చేద్దాం, షిఫ్ట్ ఎంటర్. సో ఏజ్ నేమ్ రెండు వచ్చాయి కదా. ఇప్పుడు నేను ఏజ్ మార్చాలనుకుంటున్నా, వాడికి 10 years అయిపోయి ఈ కోడ్ రాసేసరికి వాడి ఏజ్ అనేది నేను మార్చాలి. సో p1 డాట్ సెట్ ఏజ్, ఎంత ఏజ్ 30. సో 25 నుంచి 5 years అయిపోయాయి. అయితే ప్రింట్ ఇప్పుడు సెట్ చేశాను కదా, సెట్ చేసిన దాన్ని మళ్ళా గెట్ చేద్దాం. గెట్ ఏజ్ ఏమొస్తుందో చూడు ఇక్కడ. సో 25 సెట్ చేసావు 30, దాన్ని మళ్ళీ నువ్వు గెట్ చేసావు 30. అర్థమైందా? ఇక్కడ సెట్ మెథడ్ గెట్ మెథడ్ నువ్వు ఆల్రెడీ ఏది డిఫైన్ చేసినా దాన్ని నువ్వు అప్డేట్ చేసుకోవడానికి సెట్ మెథడ్ యూజ్ చేస్తావు. ఆ ప్రైవేట్ వేరియబుల్ ని నువ్వు రిట్రైవ్ చేయడానికి గెట్ మెథడ్ యూజ్ చేస్తావు. ఇదే సెట్టర్ అండ్ గెట్టర్ మెథడ్స్ అంటే. అర్థమైందిగా? సో అండ్ ఇక్కడ లాస్ట్ టాపిక్ వచ్చేసరికి అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే నీకు అబ్స్ట్రాక్షన్ అనేది ఈజ్ ఏ ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇన్ ఏ oops that involves showing only the necessary information to the outside world while hiding the internal details. అంటే ఇప్పుడు నీకు ఇదేం తెలియదు, ఈ డెఫినేషన్ మర్చిపో. నువ్వు ఒక కాఫీ మిషన్కి వెళ్ళావు, నీకు కాఫీ కావాలి. అయితే నువ్వేం చేస్తావు, అక్కడికి వెళ్ళి బటన్ నొక్కుతావు, కాఫీ ఉంటే వస్తుంది, లేదంటే పౌడర్ వేస్తావు, మిల్క్ వేస్తావు, మళ్ళీ బటన్ నొక్కుతావు నీకు ఏ స్టైల్ కావాలో. అయితే ఆ స్టైల్లో నీకు కాఫీ అనేది వస్తుంది. బట్ ఆ లోపల కాఫీ ఎలా మిక్స్ అవుతుందో నీకు తెలుసా? లేదు, అవునా? బట్ అట్ ది లాస్ట్ అవుట్పుట్ ఏంటి? మంచిగా కాఫీ పట్టుకొని కాఫీ తాగుతావు, అవునా? అండ్ అలానే కార్ డ్రైవ్ చేస్తావు. కార్ డ్రైవ్ చేసేటప్పుడు నువ్వు జస్ట్ ఎక్స్టర్నల్ గా గేర్స్ వేస్తావు అంతేకాని ఇంటర్నల్ గా ఎలా వర్క్ అవుతుందో నువ్వు చూడగలవా? లేదు. అదే అబ్స్ట్రాక్షన్ అంటే. డెఫినేషన్ ఒకటి గుర్తుపెట్టుకో సరిపోతుంది. అబ్స్ట్రాక్షన్ అంటే ఇట్స్ ఏ ఫండమెంటల్ కాన్సెప్ట్ దట్ షోస్ ఓన్లీ నెసెసరీ ఇన్ఫర్మేషన్ వైల్ హైడింగ్ ది ఇంటర్నల్ డీటెయిల్స్. సో ఇది అబ్స్ట్రాక్షన్ అండ్ దిస్ ఈజ్ అబౌట్ ది oops కాన్సెప్ట్. సో ఫస్ట్ నీకు మళ్ళీ మొత్తం అంతా ఒక 2 minutes లో షార్ట్ చేస్తా చూడు, రాసుకో, ఎక్కడైనా రాసుకో. క్లాస్ అంటే ఏంటి? ఇట్స్ ఏ బ్లూ ప్రింట్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ లేదా విచ్ డిఫైన్స్ ఏ బిహేవియర్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్స్ అండ్ ఏ మెథడ్స్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏంటి? ఆబ్జెక్ట్ అనేది ఆ క్లాస్ నుంచి ఇన్స్టెన్స్. అయితే ఆ ఆబ్జెక్ట్ అనేది క్లాస్ మీద బేస్ చేసుకొని ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తామో అది ఆబ్జెక్ట్. అండ్ ఇన్స్టెంట్ వేరియబుల్ ఏంటంటే కన్స్ట్రక్టర్ లోపల ఏదైతే డిఫైన్ చేస్తామో అవన్నీ ఇన్స్టెంట్స్ వేరియబుల్స్. ఇన్స్టెంట్ మెథడ్ అంటే ద మెథడ్ విచ్ ఇస్ డిఫైన్ అండర్ ది లేదా ఇన్ ది క్లాస్, దట్ ఈస్ ఏ ఇన్స్టెంట్ మెథడ్. అయితే అండ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఒక క్లాస్ నుంచి మొత్తం వేరియబుల్స్ ని అట్రిబ్యూట్స్ మొత్తం అన్ని కూడా నెక్స్ట్ క్లాస్ లో డిరైవ్ చేసుకోవడం, అది ఇన్హెరిటెన్స్. ఇందులో సింగిల్, మల్టిపుల్, మల్టీ అండ్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ లు ఉన్నాయి. అండ్ పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే సేమ్ మెథడ్ విచ్ బిహేవ్స్ డిఫరెంట్లీ, అది పాలిమార్ఫిజం. ఎన్కాప్సులేషన్ ఏంటంటే ఆ మెథడ్స్ ని అట్రిబ్యూట్స్ ని మొత్తం అన్నట్లు కూడా వ్రాప్ రౌండ్ చేస్తుంది.
ఇందులో ప్రొటెక్టెడ్, ప్రైవేట్ అండ్ డిఫాల్ట్, పబ్లిక్ 4 ఉంటాయి. ఇవి యాక్సెస్ మాడిఫైర్స్ దేనికి యూజ్ చేస్తారు? ఆ డేటా అనేది ఎవరికి వెళ్ళాలి అంటే పబ్లిక్ ప్రొటెక్టెడా అనేది చూడడానికి యాక్సెస్ మాడిఫైర్స్ అనేవి యూజ్ చేస్తారు. అండ్ అట్ ది లాస్ట్ అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? నెసెసరీ డీటెయిల్స్ ని చూపిస్తుంది వైల్ హైడింగ్ ది ఇంటర్నల్ డీటెయిల్స్. ఇది అబ్స్ట్రాక్షన్. సో దిస్ ఈస్ అబౌట్ ది ఉప్స్ కాన్సెప్ట్. బ్రో, నీకు నిజంగా ఈ కాన్సెప్ట్స్ అన్ని అర్థమవుతే జస్ట్ హిట్ ది లైక్ బటన్, సబ్స్క్రైబ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేయి బ్రో. అండ్ నువ్వు ఏదైతే నేర్చుకున్నావో దాన్ని మొత్తాన్ని ఒక్కసారి లింక్డ్ఇన్ లో పోస్ట్ చేసుకో. దానివల్ల నీకు గ్రోత్ పెరుగుతుంది. ఇక్కడ లింక్డ్ఇన్ మీద కూడా నేను కంప్లీట్ గా ఒక వీడియో చేస్తాను డెఫినెట్లీ. ఇక్కడ నుంచి పైథాన్ సిరీస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి నేను మంచి కంటెంట్, మీకు యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ నేను డెఫినెట్లీ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఐ హోప్ ఈ పైథాన్ సిరీస్ నువ్వు మంచిగా నేర్చుకున్నావు అండ్ కొంచెం నీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకున్నావు అని అయితే నేను అనుకుంటున్నా. నీకు నేను ఫర్దర్ గా ఈ పైథాన్ మీద ప్రాబ్లమ్స్ అవి ప్రొవైడ్ చేస్తా డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ బ్రో.